శక్తివంతమైన మిక్కిలి మహిమాన్వితమైన రీతిలో జరుగుటకు మీ ఉన్నతమైన కృపా సహాయాన్ని అందించండి. నేను మాట్లాడుతుండగా అది నేను కాదు, కానీ నాలో ఉండి మీరు మాట్లాడండి. పూర్తిగా నా నోటిని, నా మాటని, నా శరీరం అంతటిని కూడా మీ ఆధీన స్వాధీనంలో ఉంచుకుని వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రవేశింపజేసి మీ ఉన్నతమైన ఉద్దేశాలు, మీ ఉన్నతమైనటువంటి ఆశయాలు నెరవేర్చగోరేటువంటి బిడ్డలుగా మేము ఉండుటకు మీ కృప అందించి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకునేటువంటి మహా గొప్ప కార్యాన్ని ఈ దినాన్ని జరిగించమని నజరేయుడైన యేసు అతి శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి విశ్రాంతి దినపు ఆరాధనకి 38 హెబ్రీ నామాలనైతే మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు కృపను అందించాడు. 38 పేర్లేని జనవరి 1వ తారీఖుకి 45 పేర్లు అయితే పూర్తి కాబోతా ఉన్నాయి. అసలు మామూలుగా అయితే ఒక 20-30 అనుకున్నాం, 45 అయిపోతున్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక 90-100 కూడా చెప్పగలం. దేవుడి యొక్క కృప, దేవుడి ఆసక్తి, దేవుడు నాకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించిన పక్షాన ఇంకా కూడా వెలుగుదీసేటువంటి ప్రయత్నం అయితే చేతును, కానీ అవకాశం అయితే లేదు కనుక సుమారుగా 45 పేర్లు అయితే మనం అయితే పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందిస్తాడు. ఏదైనప్పుడు కూడా గడిచిన వారానికి 38 దేవుని యొక్క హెబ్రీ నామాల మీద ధ్యానించుకోవడానికి దేవుడు కృప అందించాడు. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి పేరు 39వ పేరు. చాలా ప్రత్యేకమైన పేరు, చాలా విశేషాత్మకమైనటువంటి పేరు, అన్నిటికీ మించి చాలా విలువైన పేరు అంటాను. ఈ పేరు మనకి ఈ రోజున ఏమి నేర్పబోతుంది అనేటువంటి ఆలోచన కానీ చేస్తే దేవుడి యొక్క మనసు ఎటువంటిది అనేటువంటిది మాత్రం మనం తెలుసుకోగలము. దేవుడిలో ఉన్నటువంటి లక్షణం ఎలాంటిది అనేటువంటి విషయాన్ని కూడా ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాము. దేవుడి యొక్క హృదయంలో ఎలాంటి అద్భుతమైనటువంటి అనుభవాలు ఉన్నాయి, ఆయన మనసు ఏ విధంగా ఉంటుంది, ఆయన యొక్క బుద్ధి ఎలాంటిది, ఆయన యొక్క హృదయం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయంతో పాటుగా తనను నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా ఆయనలో ఉన్నటువంటి లక్షణాలని ఇముడుచుకున్నావా లేదా, ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణం మనలో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని, ఆయనలో ఉన్న ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని ఇదేనానండి నేను ప్రధానమైన అంశంగా తీసుకుని తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేస్తాం. దేవుడిలో ఉన్నటువంటి లక్షణాలని మనం అనుసంధానించుకోవడమే క్రైస్తత్వం అంటే. దేవుడిలో ఉన్నటువంటి మనసుని, దేవుడిలో ఉన్నటువంటి ఆ గొప్ప అనుభవాల్ని మనం ఇముడ్చుకోవడమే క్రైస్తత్వం అంటే. ఆయనలో ఉన్న సుగుణాలను, ఆయనలో ఉన్న పోలికలు లేకుండా క్రైస్తవులు అని పిలిపించుకోవడంలో అర్థం లేదని అంటాను. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడినప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి మనం స్వతంత్రంలో అవుతాం తప్ప ఆయన పోలికల్లోకి మార్చబడకుండా మనం మరణించిన పక్షాన, రక్షణ పొందుకుని మరణించినప్పటికీ కూడా మనం వెళ్ళేటువంటిది నిత్య నరకానికే తప్ప నిత్య జీవానికైతే కాదు. అయితే బ్రతుకుండగా క్రీస్తు వారిలో ఉన్నటువంటి పోలికల్లో మనం మార్పులోకి రావాలి. క్రీస్తులో ఉన్నటువంటి మనసు, క్రీస్తులో ఉన్న లక్షణాలని మనం కూడా అనుసంధానించుకోగలగాలి. అప్పుడు మాత్రమే క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడతాం. కనుక ఈరోజు దేవునిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనుభవం మనలో ఉందా లేదా, ఒకవేళ లేకపోతే అది మనం నేర్చుకుని మనలో ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయడానికి ఇష్టపడదాం. అయితే మన దేవుడికి ఉన్నటువంటి మరొక చక్కటి అతి శ్రేష్టమైనటువంటి పేరు జెహోవా షాలోమ్. చెప్పండి, జెహోవా షాలోమ్. యహవే షాలోమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. జెహోవా షాలోమ్ అనగా అన్న, యహవే షాలోమ్ అన్నా సరే సమాధానకర్త అయిన దేవుడు, ద లార్డ్ ఆఫ్ పీస్ అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక చక్కని పేరునైతే ఈరోజు ధ్యానించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మన దేవుడికి ఉన్నటువంటి పేరు జెహోవా. చెప్పండి, షాలోమ్. షాలోమ్ అనగా సమాధానము. షాలోమ్ అనగా సమాధానము కలుగునుగాక. షాలోమ్ అనగా సమాధానము అనుగ్రహించబడునుగాక అని అనేక ప్రత్యేకమైన అర్థాలు అయితే
తెలియపరచబడతా ఉన్నాయి. కానీ మన దేవుడికి ఉన్నటువంటి అతి శ్రేష్టమైన పేరు యెహోవా షాలోము, సమాధానానికి కర్త అయి ఉన్న వాడు. సమాధానానికి కర్త అయి ఉన్నవాడు అనేటువంటి పేరు ఆయనకి వర్తిస్తుందా? అల్లరికి కర్త అయినటువంటి వాడు అనేటువంటి పేరు ఆయనకి పెట్టబడిందా? గొడవలకి కర్త, అల్లరికి కర్త, విస్ఫోటనాలకి కర్త, నరమేధానికి కర్త, అరుపులకి కర్త, గోలకి కర్త, ఇలాంటి వాటికి కర్త అనేటువంటి మాట అయితే రాయబడలేదు. కానీ ఆయన సమాధానానికి మాత్రమే కర్త అయి ఉన్న దేవుడు. సమాధానాన్ని కలుగు చేయగలిగేటువంటి దేవుడు, సమాధానాన్ని క్రియేట్ చేయగలిగేటువంటి దేవుడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చే ఒక చక్కని పేరు. అంతేగాని గొడవలకి, అల్లర్లకి, గోలకి, అరుపులకి, ఇలాంటి వాటికి ఏ విధంగా కూడా మన దేవుడు కర్త కానే కాడు. ఇంతకీ ఎవరు పెట్టారండి, ఎప్పుడు పెట్టారండి, ఎందుకు పెట్టారండి, అలాంటి సమయ సందర్భంలో ఆ పేరు దేవుడికి పెట్టబడిందండి అనే ఆలోచన కానీ చేసినట్టయితే, ఈరోజు న్యాయాధిపతుల గ్రంథాన్ని కానీ ప్రధాన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే, ఆ చోట ఒక చక్కని నామం నేనైతే గ్రహించగలిగాను. ఆ మాటని దినాన ప్రధాన అతి ప్రాముఖ్యమైన అంశంగా తీసుకొని త్వరగా పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతులు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనానికైనా మనం చదివినట్టయితే అక్కడ ఒక చక్కని పేరు దేవుడికి పెట్టబడింది. త్వరగా చదవడానికి ఎవరైనా ప్రయత్నించండి. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అనే పేరు ఏం చేశాడంటే పెట్టెను అనే మాట ఆ చోట చక్కగా రాయబడింది. ఉందా లేదా? గిద్యోను అనేవాడు ఒక చక్కటి బలిపీఠం కట్టడంతో పాటుగా ఆ బలిపీఠానికి పెట్టినటువంటి పేరే యెహోవా షాలోము, సమాధానకర్త ఉన్న వాడు లేక దేవుడు అనేటువంటి మాట చక్కగా ఆ పేరుకు వర్తించదగినది అని నేనంటాను. ఇంతకీ ఈ మాట ఎందుకు రాయవలసి వచ్చింది, ఎందుకు పెట్టబడవలసి వచ్చింది? దేవుడు సమాధానకర్త ఉన్నాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరు దాన్ని గ్రహించగలిగారు అనేటువంటి విషయంలోకి వెళ్ళక ముందు వాస్తవానికి ఒక మాటను అయితే నేను తెలియపరిచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మనందరికీ తెలిసినటువంటిదే, దేవుడి యొక్క స్వకీయ సొంత జనాంగం ఇశ్రాయేల్ జనాంగం. దేవుడు వాళ్ళని వేరుపరిచాడు, దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. వాళ్ళనే ఎందుకు పిలుచుకున్నాడు అంటే దానికి తగినటువంటి కారణాలు అనేకమైనవి అయితే ఉన్నాయి. కానీ దానిలోకి వెళ్ళాలనే ఆలోచన ఎంత మాత్రం కూడా నాకు లేదు. కానీ దేవుడు స్వకీయ జనాంగంగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరు ఉన్నారు అంటే వాళ్ళు ఇశ్రాయేలీయులే, యూదులే. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. వాళ్ళని ప్రత్యేకంగా పిలుచుకొని వాళ్ళ ద్వారా అనేక మందిని విస్తారమైనటువంటి నక్షత్రాలుగా దేవుడు వాళ్ళని దీవించగలిగాడు. అయితే దేవుడు వాళ్ళందరినీ కూడా నడిపించాడు, దేవుడు వాళ్ళందరినీ కూడా పోషించాడు, దేవుడు వాళ్ళందరినీ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థలాల వైపుగా నడిపించుటకు ప్రయత్నించాడు. కానీ ఈ జనాంగానికి అసలు సిస్సలైనటువంటి దేవుడై ఉన్నటువంటి దేవునికి మాత్రం వీళ్ళు ఎప్పుడూ కూడా అవిధేయులుగానే నడిచారు. దేవుడిని ఎప్పుడూ కూడా గౌరవించేవారు కాదు, దేవుడు ఎప్పుడు కూడా లోబడేటువంటి వారిగా ఉండేవారు కాదు. అందుకే దేవుడు అంటాడు వాళ్ళ గురించి లోబడనొల్లని జనాంగమా అని కూడా దేవుడు ఆ బిడ్డలను గూర్చి మాట్లాడడం అనేది మన లేఖనాల్లో మనం గమనించగలుగుతున్నాం. ఎప్పుడు కూడా దేవుడు మాట వినేవారు కాదు. ఎంత దేవుడు చేసినప్పటికీ కూడా, ఎంత భయంకరమైనటువంటి బానిస బ్రతుకుల్లో నుంచి దేవుడు విడిపించినప్పటికీ కూడా, ఎంత కట్టుదిట్టమైనటువంటి కఠినమైనటువంటి ఆ శిక్ష నుంచి, శ్రమ నుంచి, పనుల నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడురా. ఈ జనాంగం నుంచి అనేక మందిని దేవుడు విస్తరించబోతున్నాడు. ఆయన్ని మాటని గౌరవించాలి, ఆయన మాటనికి మేము విధేయత చూపాలి, ఆయన మాటకు మేము ఎప్పటికైనా సరే ఉన్నతమైనటువంటి ఆశయాలు నెరవేర్చేటువంటి సాధనాలుగా ఉండాలి అనే ఆలోచన ఉండకపోగా ఆ దేవుని ఎప్పుడు కూడా వీళ్ళు ఏం చేసేవారు అన్నది బైబిల్లో చెప్పండి. ఆయాస పెట్టేవారంట, విసిగించేటువంటి వారంట, చాలా చిరాకును కూడా దేవునికి చెప్పించేటువంటి జనాంగంగా ఈ ఇశ్రాయేల్ జనాంగం మారిపోయింది. నాకు అనిపిస్తూ ఉంటుంది, లోకంలో చాలా
దైవ గ్రంథాలు, మత గ్రంథాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి. వాటికి కూడా దేవుళ్ళు దేవతలు అనేటువంటి వారు కూడా పెట్టబడ్డారు. వాళ్ళ కింద ఉన్నటువంటి భక్తులు ఆ దేవుళ్ళని అంత విసిగించారో లేదో నాకు తెలదు, కానీ ఇశ్రాయేలీలు మాత్రం దేవుణ్ణి విసిగించినంతగా ఇంక ఏ దేవుణ్ణి కూడా ఏ భక్తులు కూడా విసిగించుంటారేమో అంత విసిగించేశారు. అంత తలనొప్పిగా మారిపోయారు. అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎప్పుడో కూడా ఇశ్రాయేలు సొంత జనాంగ ప్రజలే దేవుణ్ణి అలాంటిగా వారిగా ఇబ్బంది పెడతా ఉండేవారు. చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు ఆయాసపడేవాడు. చాలా విచక్షణారహితమైనటువంటి రీతిలో వాళ్ళు బ్రతుకుతున్నారని చెప్పి, చాలా ధర్మశాస్త్రానికి విభిన్నమైనటువంటి రీతిలో వాళ్ళు జీవిస్తున్నారని చెప్పి దేవుడు కోప్పడినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. ఇశ్రాయేలీయులు ఎలాంటి వారంటే దేవుడి పట్ల ఎలాగా వాళ్ళు బ్రతికేవారంటే, దేవా ఇక నుంచి మీ మాట వింటామయ్యా అని అనేవారు. మాట వినేవారు. కొన్ని రోజుకి మళ్ళీ ఆ మాట తప్పి మళ్ళీ బ్రతికేవారు. దేవా తప్పు అయిపోయిందయ్యా క్షమించండి, ఇంకెప్పుడు కూడా తప్పు చేయమని అడిగేవారు. దేవుడి నుంచి క్షమాపణ పొందుకున్న తర్వాత తిరిగి మళ్ళీ అదే తప్పు చేయడంలో వాళ్ళు ప్రావీణ్యులైపోయారన్నమాట. అంటే కొంతసేపు ఏమో దేవుని పట్టుకునేవారు, తర్వాత దేవుని విధులు పెట్టేసి మళ్ళీ దేవునికి అతీతమైన శక్తులుగా వాళ్ళు మసులుకునేవారు. కనుక దేవుడు చాలా కోపోద్రేకంతో వాళ్ళని మార్చాలని, వాళ్ళలో మార్పును తీసుకురావాలని, ఏదో రకంగా దేవుడి యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకోవాలనే ప్రయత్నాల్లో దేవుడు వాళ్ళ పట్ల జరిగిస్తూ వాళ్ళని క్షమిస్తూనే వచ్చేవాడు. కానీ వీళ్ళ మాత్రం మారేవారు. కొంత సమయానికి మళ్ళీ ఏమైపోయారు, అదే పాత రోధ జీవితంలోకి వెళ్ళిపోయేవారు. అయితే 430 సంవత్సరాల్లో ఇలా కాదరా, వీళ్ళందరినీ కూడా బందీ గృహాలకు అప్పచెప్పేయాలి, బానిసలుగా వీళ్ళని అప్పచెప్తే తప్ప వీళ్ళకి మార్పు రాదనేటువంటి ఆలోచనతో 430 సంవత్సరాల వాళ్ళని బందీలుగా చేసినప్పుడు కూడా కొన్ని రోజులైతే బాగానే ఉన్నారు. కానీ మళ్ళీ ఏమైపోయారో మామూలు, మళ్ళీ అదే మూర్ఖత, మళ్ళీ అదే అవిధేయత, మళ్ళీ అదే ఏదో రకమైన ఎదురుదాడి దేవునికి చేసేటువంటి వారిగా మారిపోయారు. మోషే ఉన్నంతసేపు అదే జరిగింది. తర్వాత యెహోషువ నాయకత్వం వరకు కూడా అలాగ మారేవారు, వినేవారు, మళ్ళీ మామూలు అయిపోతూ ఉండేవారు. అయితే తర్వాత దేవుడు కోపం వచ్చిన తర్వాత యెహోషువ తర్వాత 7 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యానీయులకి దేవుడు అప్పచెప్పేశాడు. జాగ్రత్తగా గమనించండి. 430 సంవత్సరాల్లో మార్పు రాలేదు. మార్పు వస్తుందని దేవుడు చూశాడు, కానీ వాళ్ళకి ఏమి రాలేదు, మార్పు అనేది రాలేదు. అయితే మోషే చాలా ప్రయత్నించాడు. మోషే ఏదో రకంగా వీళ్ళలో మార్పును తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రయాసపడ్డాడు, కానీ మోషే వల్ల కూడా కాలేదు. మోషే చచ్చిపోయాడు. మోషే తర్వాత మళ్ళీ యెహోషువ వచ్చాడు. యెహోషువ చేతుల మీదుగా అయినా సరే వీళ్ళు ఏమైనా మార్పు పొందుకుంటారేమో అనేటువంటి ఆలోచన అయితే వాళ్ళకి కనబడింది, కానీ వాళ్ళలో ఏ విధమైన మార్పు కూడా లేనే లేదు. యెహోషువ కూడా చచ్చిపోయాడు. ఇంక యెహోషువ చచ్చిపోయిన తర్వాత ఇంకా అసలు నాయకులే వాళ్ళకి లేకపోతే, ఇంకా నాయకుడు అనేవాళ్ళు లేడు, ఇంకా వాళ్ళు నడిపించేటువంటి నాదుడు అనేటువంటి వాళ్ళు లేడు. ఇంకా దారుణంగా మారిపోయారు. ఇంకా దారుణంగా మారిపోతే ఎవరే మీకు ఎంతమంది ఉన్నా సరే అనవసరం, ఎంతమంది మీకు చెప్పినా సరే మార్పు రాదు, కనుక మిమ్మల్ని మళ్ళీ అప్పచెప్పాలరా అని చెప్పి దేవుడు ఈసారి 7 సంవత్సరాలు మిద్యానీయులకి అప్పచెప్పేశాడు. అక్కడైనా సరే వీళ్ళ యొక్క వంకర బుద్ధి మారుతుంది, అక్కడైనా సరే మారు మనసులోకి వస్తారు, అక్కడైనా సరే వీళ్ళకి బుద్ధి వస్తుంది అనే ఆలోచనతో మిద్యానీయులకి అప్పచెప్పారు. మిద్యానీయులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇశ్రాయేలు ప్రజల్ని అంతగా ఇబ్బంది పెట్టేవారన్నమాట. చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మిద్యానీయుల నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొనేటువంటి వారు. వాళ్ళు వస్తున్నారంటే కొండల్లోకి పారిపోయేవారు. మిద్యానీయులు ఒంటెల మీద వచ్చేస్తున్నారంటే ఇశ్రాయేలు జనాంగం అంతా అక్కడ ఉన్నటువంటి రాళ్ళ దగ్గరికి, రప్పల దగ్గరికి, అక్కడ కొండల్లోకి, కోనల్లోకి, చెట్లలోకి, తుప్పల్లోకి వెళ్ళి దాక్కునేవారు. ఎందుకంటే వాళ్ళంత నష్టాన్ని తెచ్చిపెట్టేసేవారు. వాళ్ళు సీక్రెట్గా ఎవరికంటా పడకుండా అక్కడ ఇక్కడ పంట పొలాలు వేసుకుంటా ఉంటే ఇశ్రాయేలు, అమ్మయ్య పంట చేతికి వస్తుందిరా బాబు, పంటను ఇంకొక 2-3 రోజుల్లో కోసుకుని మన కడుపు ఆకలి తీర్చుకునే ఆహారాన్ని సంపాదించుకోగలుగుతున్నాము, కొన్ని నెలల్లో ఏ విధంగా కష్టపడకుండా ఆ 4 మెతుకులు తినేసి బ్రతికేద్దాంలే అనుకునే సమయానికి, పంట చేతికి వస్తుంది అనే సమయానికి ఈ మిద్యానీయులు ఒంటెల మీద వచ్చి ఆ పంట అంతటిని కూడా పాడు చేసేవారు. అది బాధ అంటారా కాదంటారా? చాలా నష్టపోయారు. వాస్తవానికి చాలామంది ఇక్కడ పంటలు పండించే వాళ్ళు ఉన్నారు. పంటలు కష్టపడి పండించి వర్షం వచ్చేసింది అనుకోండి, అది ఎంత బాధ. తుఫాన్ వచ్చి, వరదలు వచ్చి
ఆ పంటంతా కూడా పాడైపోయింది అనుకోండి, అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అలాంటిది అక్కడ వర్షాలు ఏమి రాలేదు, తుఫాన్లు ఏమి రాలేదు, వరదలు ఎటువంటివి ఏమీ కూడా రాలేదు. కానీ మిద్యానీయులు వరద వలె ఒంటెల మీద వచ్చి, రేపు ఇంకా పంట చేతికి అందుతుంది, పంట సాగులోకి వచ్చింది, అంతా కూడా హ్యాపీగా ఉన్నాం అన్న సమయానికి వచ్చేసి ఒంటెలతో తొక్కించేసి ఆ పశువుల్ని, గాడిదల్ని, ఆవుల్ని, గొర్రెలన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. చాలా ఏడిపించారు, చాలా ఏడిపించేవారు మిద్యానీయులు. అమాలీకులు కూడా అంతగానే ఆ సమయంలో ఇశ్రాయేలుని ఏడిపిస్తూ ఉంటే, అప్పుడు ఇశ్రాయేలు జనాంగం దేవునికి మొర్ర పెట్టారు. ప్రభువా, మేము తప్పు చేశాము నాయనా, ప్రభువా మీకు అవిధేయులుగా మేము నడిచాము నాయనా, ప్రభువా మేము చెయ్యకూడదు ఘోరాతి ఘోరమైన పాపాలని జరిగించి మీకు వ్యతిరేకులు అయిపోయాం, మీకు వ్యతిరేకంగా ఉండి మేము సాధించేది ఏది కూడా లేదు కనుక దయచేసి మమ్మల్ని క్షమించి మళ్ళీ ఈ శత్రుల చేతుల్లో నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా అని అంటే, దేవుడు ఆ సమయంలో దేవదూతను పంపుతాడు. దేవదూత ఒక వ్యక్తి దగ్గరికి వస్తుంది. ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే గోధుమల్ని జల్లుతూ ఉంటాడు. గోధుమల్ని అక్కడ చేస్తూ ఉంటాడు, సాగు చేసుకుంటూ. ఆ గోధుమలన్నీ కూడా చేసిన తర్వాత ఎంతో కొన్ని గోధుమ మిగిలితే అన్నం తిందామనే ఆలోచనతో ఒక వ్యక్తి గోధుమలన్నిటిని కూడా విసురుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ దేవదూత పిచ్చుల వృక్షము అనేటువంటి వృక్షం దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. జాగ్రత్తగా వినండి. పిచ్చుల వృక్షము అనేటువంటి చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు కింద దేవదూత కూర్చుంటాడు. దేవదూత కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ఆ గోధుమలు విసురుతున్నటువంటి వ్యక్తి గిద్యోను, న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి. గిద్యోను మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. దేవదూత గారు వచ్చేమో చెట్టు కింద కూర్చున్నారు. అయితే దేవదూత గిద్యోనుతో మాట్లాడడం మొదలు పెడతాడు. పరాక్రమ కలిగిన బలాఢ్యుడ అని పిలుస్తాడు. ఎవరిని? గిద్యోన్ని. గిద్యోను కొంచెంసేపు టెన్షన్ పడతాడు, కొంచెంసేపు ఆశ్చర్యపోతాడు. పరాక్రమ కలిగిన బలాఢ్యుడ అని పిలుస్తున్నారు ఎవరు? ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. అందరూ కూడా బిత్తిరిపోయేటువంటి, అల్లిపోయేటువంటి పిరికి వాళ్ళే తప్ప అంత బలాఢ్యులు ఎవరున్నారు అని చెప్పి అటు ఇటు చూశారు. కానీ ఎవరో కాదు, నన్ను ఎవరో పిల్లలేదు, ఎవరో పిలుచుకున్నట్టారని చెప్పి వదిలేస్తాడు. మళ్ళీ దేవదూత బలాఢ్యుడా, ఎవరినైనా బాబు నన్ను పిలుస్తున్నారు, నన్ను బలాఢ్యుడా అన్న పెట్టి నేను పెద్ద పిరికి పొందిన నేను ఎందుకో కూడా పని చేయనటువంటి వ్యక్తిని ఏంటి నన్నే పిలుస్తున్నారు సార్ అని అంటే, దేవదూత నిన్నే సార్, ఒకసారి ఎలా రండి అంటే గిద్యోను దేవదూత దగ్గరికి వస్తాడు. అప్పుడు దేవదూత అంటాడు, అయ్యా నేను దేవుని నుంచి మీ దగ్గరికి పంపించబడినటువంటి దూతని, దేవుడు నీకు ఒక వర్తమానాన్ని పంపించమన్నాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని శత్రుల చేతుల్లో నుంచి విడిపించుటకు నేను ఒక ప్రత్యేకమైన సాధనంగా, పాత్రగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడంటే, గిద్యోను అంటాడు, బాబాయ్ ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేనేటి న్యాయాధిపతి ఏంటి, నేనేటి నాయకుడిగా ఉండడం అనేటువంటిది ఏంటి? నేను అసలు వాటికి పనిచేస్తానా? పనిచేయను కదా. అలాంటిది నన్ను దేవుడు పిలుచుకోవడం ఏంటి, దేవుడు నన్ను ఏర్పరచుకోవడం ఏంటి? నాయన మీరు ఎవరిని అనుకుని ఎవరనుకుంటున్నారో, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, నాకంత సీన్ లేదయ్యా అంటే దేవదూత గారు ఊరుకోలేదు. అయినా సరే గిద్యోను మళ్ళీ వాదిస్తాడు, బాబు నేను చాలా చిన్న గోత్రానికి సంబంధించిన వ్యక్తిని, నేనేమి లేవి గోత్రుని కాదు, లేకపోతే నేను యోధా గోత్రానికి సంబంధించిన వ్యక్తిని కాదు, చాలా చిన్న గోత్రానికి సంబంధించిన వ్యక్తిని, నేను ఇలాంటి పనులు చేయలేనయ్యా బాబు అంటాడు. అయినా దేవదూత కుదరదు అని అంటాడు. అప్పుడు మళ్ళీ గిద్యోను అంటాడు, బాబు నేను మాకున్నటువంటి తండ్రి సంతానంలో చివరి వాడినయ్యా, ఆఖరి వాడినయ్యా, బలహీనున్నయ్యా, నాకంత సీన్ లేదయ్యా అంటే, కుదరదయ్యా, నువ్వే దేవుడి చేతిలో ఆడబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే, వీడిలాగా ఎల్లిలా లేడురా బాబు అని చెప్పి వీడి చేతిలో నుంచి ఏదో రకంగా తప్పించేసుకుందామని చెప్పి, సార్ మీరు ఎక్కడే ఉండండి, మీకోసం ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా తినడానికి తీసుకొస్తాను, ఇలాగా ఇది వెళ్ళిపోతాడని నేను ఉద్దేశం. ఇంట్లోకి వెళ్ళి లేక తోడని మేకపిల్లలను కోసేసి చక్కగా ఆ కూర వండేసి, చక్కగా గోధుమ పిండి అంతా కూడా పిసికేసి అప్పాలు చేసేసి, ఉన్నాడా లేదని చూస్తే దేవదూత గారు అక్కడే ఉంటారు. చక్కగా ఆ కూరని, ఆ అప్పాలని తీసుకుని వచ్చి నాయన తినండి అని అంటే, దేవదూత అంటారు ఆయన, నా చేతికి ఇవ్వద్దు, అక్కడున్న బండ ఉంది చూడు, ఆ బండ మీద పెట్టు అని అన్నప్పుడు ఆ దేవదూత ఒక కర్రను తీసుకొని ఆ కర్రతో ఎప్పుడైతే బండను ముడతాడో ఆ గిద్యోను తెచ్చినటువంటి ఆహారం అంతా కూడా వెంటనే మండిపోతుంది, వెంటనే అగ్ని చేత కాలిపోతుంది. కాలిపోయింది అనే సమయంలోపే
దేవదూత అదృశ్యం అయిపోతాడు. అదేంటి ఇప్పటి వరకు కనబడినటువంటి ఈ వ్యక్తి కనబడట్లేదేంటి, ఆయన కోసం భోజనం తెచ్చను ఆ రాతి మీద పెట్టి ఆయన పెట్టినటువంటి ఆ కర్ర మూలంగా వెంటనే కాలిపోయింది, వెంటనే అది ఆ దహించబడింది అనేటువంటి ఉద్దేశంతో గిద్యోను పేరు పెట్టాడు. మన దేవుడు సమాధానానికే కర్త. ఎందుకు తెలుసా? ఎప్పటి వరకు కూడా నేను దేవుడితో వాదించినప్పటికీ కూడా, ఎంతసేపు దేవుడికి నేను కోపాన్ని తెప్పించినప్పటికీ కూడా, ఎంతసేపు కూడా దేవునితో నేను తర్కించినప్పటికీ కూడా, ఎంత కాకపోయినా ఎంత కోపం కూడా రాకుండా సమాధానంతోనే వెళ్ళిపోయాడు గనుక నా దేవుడు సమాధాన కర్త అని చెప్పి ఆ బండకి పేరు పెట్టాడు. ఆ బండ పేరే యెహోవా షాలోము. బలిపీఠం అని అనలేదు, కానీ బండ మీద ఆయన తెచ్చిన ఆహారం అంతా కూడా దేవుడు దాన్ని అంగీకరించి కాల్చేశాడు. అందును బట్టి ఎప్పటి వరకు వాదించినా, ఎప్పటి వరకు తర్కించినా, ఎప్పటి వరకు దేవుని మాటకి ఎదురు చూపినప్పటికీ కూడా దేవుడు కోప్పడకుండా సమాధానంగానే మాట్లాడి వెళ్ళిపోయాడు గనుక నా దేవుడు సమాధానానికే, చెప్పండి, కర్త. సమాధానానికే కర్త. మాట చెప్తున్నాను చూడండి. గిద్యోను 2 బలిపీఠాలు కట్టాడు. ఒకటేమో ఓఫ్రా ఇక్కడ కట్టాడు, రెండోదేమో బయలుదేవత విగ్రహాన్ని బద్దలు కొట్టి అక్కడో బలిపీఠం కట్టాడు. 2 బలిపీఠాలు కూడా ఇప్పటికే ఉన్నాయి, ఈ రోజుకి కూడా ఉన్నాయి. అక్కడ బైబిల్లో రాయబడింది కదా, ఇప్పటికే కూడా బలిపీఠములు ఉన్నవి అని రాయబడింది. ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటివి కనబడుచున్నవి అనేటువంటిది రాయబడింది. ఇప్పటికే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే పాలస్తీనా అనేటువంటి ప్రదేశంలో ఉన్నాయి. మొన్న కూడా చెప్పాను, ఇశ్రాయేల్కి పాలస్తీన్లకి పడట్లేదు. వీళ్ళందరూ కూడా ఒక తండ్రికి సంబంధించిన వాళ్ళే, కానీ శత్రులుగా మారిపోయారు అపవాది యొక్క కుయుక్తులను బట్టినటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియపరిచాను. ఇశ్రాయేల్ నుంచి, జెరూసలేం నుంచి పాలస్తీనా, టయ్యూబ్ అనేటువంటి పేరు, ఇప్పుడు దాన్ని టయ్యూబా అని పిలుస్తూ ఉంటారో, అక్కడ ఈ 2 పీఠాలు కూడా ఉన్నాయి. గిద్యోను కట్టిన 2 బలిపీఠాలు కూడా ఆ చోట కనబడతా ఉన్నాయి. కొంతమంది క్రైస్తవులు కూడా ఉన్నారు. 12 కిలోమీటర్లు యెరూషలేము నుంచి ఈ ప్రాంతానికి 12 కిలోమీటర్లు. అయితే గిద్యోను కట్టిన 2 బలిపీఠాలు కూడా అక్కడే ఉన్నాయి. ఆ మొట్టమొదటి బలిపీఠానికి గిద్యోను పెట్టిన పేరు సమాధానానికి కర్త. కానీ పాలస్తీనాలో ఏమీ లేదు. ఇప్పుడు సమాధానకర్త అనే బలిపీఠం అయితే అక్కడ కనబడుతుంది, కానీ ఆ ప్రాంతంలో ఏం కొరువైపోయింది ప్రస్తుత రోజుల్లో? చెప్పండి. సమాధానం లేదు. రోజు గొడవలే, రోజు అల్లర్లే, రోజు కాల్పులే, అరుపులే, ఏదో రకమైనటువంటి నరమేధం ఆ చోట కనబడుతుంది. అటేమో యూదుల నుంచి, ఇటేమో పాలస్తీన్ల మధ్యన ఏదో రకమైన యుద్ధ వాతావరణం ఆ చోట కనబడుతుంది. అనేక మంది అమాయక ప్రజలు ఇప్పటికీ కూడా ఆ చోట ఏం చేయబడుతున్నారో చెప్పండి, చచ్చిపోతున్నారు. భయంకరంగా వాళ్ళని ఊచకోత కోసేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదంట. అవునంటారా కదంటారా? ఎప్పటికి కూడా పాలస్తీన్లకి యూదులకి మధ్యన మనస్సుకి ఏదో బాలదు, అసలు మనస్పర్ధలు ఉన్నాయి, గొడవలు, ఏదో రకమైన తర్కాలు ఆ చోట జరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి బలిపీఠానికి పెట్టిన పేరు మాత్రం చెప్పండి, సమాధానకర్త. కానీ ఆ చోట ఏమీ లేదు, సమాధానం లేదు. ఎంత దారుణమైనటువంటి ఆ మారణకాండ చోట జరుగుతుంది. ఎంత భయంకరమైన రక్త పాతం ఆ చోట జరుగుతూ ఉంది. మొన్న కూడా చెప్పాను, యూదులేమో వాళ్ళ మీద మిస్సలు వేస్తున్నారో, వీళ్ళ మీద మిస్సలు వేస్తారు. కానీ అమాయక ప్రజలందరూ కూడా ఏమైపోతున్నారో చచ్చిపోతున్నారు. హాస్పిటల్ అన్నీ కూడా దగ్ధమైపోతున్నాయి. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు అందరూ కూడా చచ్చిపోతున్నారు ఆ ప్రదేశాల్లో. నేను రీసెంట్గా చూశాను, ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి కొంతమంది చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసేస్తున్నారు. ఆడపిల్లల్ని 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలను కూడా అక్కడ ఉన్న కొన్ని సైనిక బృందాలు వీళ్ళలాగే తగలడ్డారు, వాళ్ళు కూడా అలాగే తగలడ్డారు. యూదులేమి మంచోళ్ళని కూడా అంటలేదు, వీళ్ళు అంతకంటే దారుణంగా తయారైపోయారు. వాళ్ళని చంపడం, వీళ్ళని రేపులు చేసేయడం. నేను ఒక వీడియో ఫుటేజ్ నా వరకు అయితే వచ్చింది, బయటకు కూడా రాకూడదేమో, మొత్తానికైతే వచ్చింది. చిన్నపిల్లడు ఒక 4 సంవత్సరాల వయసు ఉంటుందేమో, పాలస్తీనా ప్రదేశాలకి ఆ కుటుంబాలకి సంబంధించినట్టు కుమారుడే. ఒక 4-5 సంవత్సరాలు ఉంటాయి. మేము తున్నాడంతే ఆ కుర్రాడు, మొత్తం అంతా కూడా ధూళి దుమ్ముతో అంటుకుపోయి జుట్టంతా మట్టి అయిపోయి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు రిపోర్టర్తో అన్నాడు, అసలు ఏం జరిగిందంటే, నేను నా తమ్ముడు ఇక్కడ ఫుట్బాల్ ఆడుకుంటున్నాం, పైనుంచి బాంబు వచ్చి పడిపోయింది, నా తమ్ముడు నా కళ్ళ ముందే
ముక్క ముక్కలైపోయాడు, పారిపోతున్నానని చెప్పి 4 సంవత్సరాల పిల్లోడు అంటున్నాడు. కానీ అక్కడ బలిపీఠం కట్టబడిందా, బలిపీఠానికి పెట్టిన పేరేమో సమాధానమోనే. చెప్పండి. కానీ అక్కడ ఏం లేదు, సమాధానం లేదు. సమాధానకర్త అనేటువంటి పేరైతే ఆ బలిపీఠానికి అయితే పెట్టబడింది, కానీ ఆ చోట ప్రస్తుతం ఏమి లేకపోయింది, సమాధానం లేదు, అల్లరే కనబడుతుంది అక్కడ. ఎంత దారుణం అంటే అంత దారుణం. దేవుడు ఒకే జనాంగానికి సంబంధించిన ఈ 2 కుటుంబాలని శత్రులుగా మార్చేశాడు. ఒకే కడుపును పుట్టినటువంటి వ్యక్తుల్ని శత్రులుగా మార్చేశాడు. నేను ఒక మాట అయితే చెప్తున్నాను చూడండి, దేవుడికి ఎప్పుడూ కూడా సాతాను వ్యతిరేకంగా పనిచేయడానికి ఇష్టపడతా అంటాడు. సాతాను అనే దానికి అర్థం ఏంటని చెప్తే దేవునికి వ్యతిరేకి, దేవునికి విరోధి. దేవుడు ఏది చేయాలనుకుంటాడో దానికి వ్యతిరేకంగా చేయడం సాతానికి ఇష్టం. దేవుడు ఏదైతే చేయకూడదని దేవుడు అనుకుంటాడో దేవుడికి చెయ్యకూడదు అనేది చేయడం అనేది సాతానికి ఇష్టం. దేవుడికి సాతానికి మధ్యన ఉన్నటువంటి విభేదం లేకపోతే భేదం ఏంటంటే దేవుడు చెయ్యమన్నదాన్ని చేయడు, దేవుడు చెయ్యకూడదు అన్నదాన్ని చేస్తాడు. దేవుడేమో నీతిగా బతకమంటాడో, సాతానేమో అవినీతిగా బతకాలంటాడు. దేవుడేమో మంచిగా ఉండండి అంటాడో, సాతానేమో చెడ్డగా బ్రతకండి అంటాడు. దేవుడేమో పరిశుద్ధంగా జీవించండి అంటాడో, సాతానేమో అపరిశుద్ధంగా జీవించినా సరే పర్లేదని చెప్పి సాతాన్ అంటాడు. అంటే దేవుడు చెయ్యమన్నదాన్ని చెయ్యకూడదని చెప్పి ప్రయత్నించడంలో సాతాను యొక్క పని అంతా కూడా కనబడతా ఉంది. దేవుడేమో సమాధానకర్త అంటాడో, అపవాదేమో అల్లరికి కర్త అంటాడు. దేవుడేమో సమాధానంగా ఉండండి, ఎందుకంటే నేను సమాధానానికి ఏమై ఉన్నానో, కర్త అయ్యాను. నేను సమాధానానికి కర్త ఉన్నాను కనుక నా బిడ్డలు కూడా సమాధానవంతులై ఉండాలి, నా బిడ్డలు కూడా సమాధానాన్ని అందించేటువంటి వారిగా ఉండాలి, నలుగురికి సమాధానాన్ని పంచేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఎప్పుడూ కూడా సమాధానం అంటూ ఉంటాడు. కానీ సాతాను మాత్రం ఎప్పుడూ కూడా అల్లరి కావాలి, గొడవలు కావాలి, ఏడుపులు కావాలి, అరుపులు కావాలి, ఇవే ఉండాలి అన్నట్టుగా అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే అపవాదికి ఏ పేరు పెట్టబడింది అనే దాన్ని పక్కన పెడితే దేవుడికి పెట్టినటువంటి పేరు మాత్రం సమాధానానికే కర్త అయి ఉన్న, చెప్పండి, దేవుడు సమాధానకర్త. దేవుడు ఎప్పుడో కూడా మన నుంచి కోరుకునేది ఏంటంటే ఆయన సమాధానాన్ని అందించగలిగేవాడు గనుక, సమాధానాన్ని అనుగ్రహించగలిగేవాడు గనుక, ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడు గనుక తను నమ్ముకున్నటువంటి బిడ్డల్లో కూడా దేనితో నింపబడాలన్నమాట, చెప్పండి, సమాధానంతోనే నింపబడాలి. అంతేగాని అల్లరికి కర్తలుగా ఉండాలని, గోలకి కర్తలుగా ఉండాలని, గొడవలకి కర్తలుగా ఉండాలని, విధ్వంసాలకి కర్తలుగా ఉండాలని దేవుడు ఒక ఆలోచన ఎప్పుడూ కూడా ఉండదు. కానీ ఆయనలో ఏ సమాధానం అయితే ఉందో తన బిడ్డల్లో కూడా అదే సమాధానం, శాంతి సమాధానాలతోనే వాళ్ళ యొక్క జీవిత పర్యాంతరం వరకు కూడా కొనసాగాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. కానీ అపవాది అదే బిడ్డల్ని సమాధానంగా ఉండడానికి ఇష్టపడ్డు. ఎలా ఉండాలని ఇష్టపడతాడు? ఎప్పుడు అల్లరే, గొడవ, ఇబ్బంది, గోల వలే ఉండాలని అపవాది ఇష్టపడతా ఉంటాడు. అయితే మన దేవుడు సమాధానకర్త కనుక మనం కూడా ఏమై ఉండాలన్నమాట, సమాధానంతోనే ఉండాలి. మొట్టమొదటిగా ఒక 3-4 విషయాలను అయితే తెలియపరిచి ముందుకు వెళ్ళిపోతాను. దేవుడు సమాధానకర్త కనుక దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారందరం కూడా సమాధానకర్తకి అనుగుణమైన రీతిలోనే మనం కూడా జీవించాలి. కానీ ఈరోజు ఒక మాట అంటున్నాను, దేవుణ్ణి అయితే నమ్ముకున్నాం కానీ సమాధానకర్త అనేటువంటి దేవుడు అనేటువంటి మాట అయితే పిలుస్తున్నాం, కానీ మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సమాధానం ఉందంటారా? మన కుటుంబాల్లో ఏ విధంగా కూడా సమాధానాలు కనబడట్లేదు. కుటుంబంలో ఎక్కడైనా సరే ఏదో రకమైన గొడవ అనేది కనబడతా ఉంది. కుటుంబంలో ఏదో రకమైనటువంటి అల్లరి అనేటువంటిది కనబడతా ఉంది. ప్రతి కుటుంబంలో కూడా ఏదో రకమైన గోల, ఏదో రకమైన గొడవ, ఏదో రకమైన అరుపులు, ఏదో రకమైనటువంటి ఎదురుదాడులు అనేటువంటివి కనబడుతున్నాయి తప్ప కుటుంబాల్లో ఏం కరువైపోయిందన్నమాట, చెప్పండి, సమాధానం లేదు, అల్లరే కనబడుతుందంటే నీ కుటుంబంలోకి ఎవరు ఆహ్వానించబడ్డారన్నమాట, ఎవరు ఆవరించేశారన్నమాట. చీకటికి అపవాదికి నువ్వు నేను ఏమి ఇచ్చేసావు అన్నమాట మన కుటుంబాల్లో, చెప్పండి, చోటిచ్చేసాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా క్రైస్తవ కుటుంబాలు ఎప్పుడూ కూడా సమాధానంతో నింపబడాలి. క్రైస్తవ కుటుంబాలు ఎప్పుడూ కూడా శాంతి సమాధానాలతో వర్ధిల్లాలి.
క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డల యొక్క జీవితాలు, కుటుంబాలు ఎప్పుడో కూడా సమాధానంగానే ఉండాలి. ఈ సమాధానాన్ని బట్టి నలుగురు ఆయన తెలుసుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలనే ఆలోచన మన దేవుడికి ఉంటుంది. కానీ మనలోని సమాధానం లేదు, మన కుటుంబాల్లో కూడా ఏమి లేకపోయింది చెప్పండి? సమాధానం లేకపోయింది. ఉన్నాయంటారు ఈరోజు కుటుంబాల్లో సమాధానం. భార్యకి భర్తకి సమాధానం ఉండదు, అత్తగారికి మామగారితో ఆ కోడల గారికి సమాధానం ఉండదు, కొడుకుని అక్కడ ఉన్నటువంటి భార్యకి ఏ విధమైన సమాధానం ఉండదు, భర్తకి ఇంకా భార్యకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. వాళ్ళ అర్జున అసలు పొరపాటును కూడా సమాధానం ఉండదు అన్నట్టుగానే కొంతమంది కనబడుతూ ఉంటారు. అట్టి వాళ్ళ మధ్యన ఉన్నది దేవుడికి అది, కానీ అల్లరికర్త అయిన అపవాదే. ఉందా ఈరోజు నీ కుటుంబం శాంతి సమాధానాలతో వర్ధిల్లుతా ఉందా? నీ కుటుంబం అంతా కూడా సమాధానంతో ముందుకు కొనసాగుతా ఉందా? నిత్యమైనటువంటి సమాధానం లోకానికి నువ్వు తెలియపరచగలిగే కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డగా కనబడుతున్నావా? లేకపోతే రోజు ఇంట్లో ఏదో గొడవ ఉంటుందండి, రోజు ఏదో రకమైన గోల కనబడుతుందా? రోజు ఏదో రకమైన యుద్ధాలు ఇంట్లో తలెత్తుతున్నాయా? రోజు అరుపులే. అందరూ అని కాదు, చాలా మంది కుటుంబాల్లో ఏమి లేకపోయింది? సమాధానం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు వాళ్ళ శిష్యులతో, మీరు వెళ్ళేటువంటి గృహంలో అడుగుపెట్టిన మరుక్షణమే మీరు అనవలసినటువంటి మాట తెలుసా? నాలో ఉన్న సమాధానం ఈ కుటుంబానికి అందునుగాక. ఒకవేళ సమాధానానికి వాళ్ళ అర్హత పొందుకుంటే వాళ్ళు సమాధానం పొందుకుంటారు, లేకపోతే మీ సమాధానం మళ్ళీ మీ తిరిగి దగ్గరికి వచ్చేస్తుంది. కానీ రోజున కుటుంబాల్లో సమాధానం లేదు, రోజు గొడవ పడేటువంటి కుటుంబాలు. రోజు భార్య గారికి భర్త గారికి ఏముంటుంది? తర్కం ఉంటుంది. ఏదో రకమైనటువంటి అరుపులు 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 అరుపులే కొంతమంది కొంపల్లో. కొంతమంది ఇళ్లల్లో క్రైస్తవుల యొక్క ఇళ్ళల గురించి మాట్లాడుతున్నాను నేను. లోక సంబంధమైన వ్యక్తుల యొక్క ఇళ్ళల గురించి నేను మాట్లాడడానికి నేనైతే సరిపోను. కానీ కొంతమంది సమాధానానికి కర్తైన దేవుడు బిడ్డలని చెప్పి పిలుచుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంటిలో సమాధానం ఉండదు, రోజు గొడవే, రోజు అరుపులే, రోజు గోలే. భార్య భర్తలకు ఒక నిమిషం పడదు. పచ్చగడ్డేస్తే ఏమైపోద్దంటే చెప్పండి, బొగ్గుమంటదంటే అలా ఉంటారు కొంతమంది క్రైస్తవ భార్య భర్తలు. ఇద్దరు కూడా చక్కగా రక్షణ పొందుకున్న వ్యక్తులే ఉంటారు. మళ్ళీ ఇద్దరు కూడా ప్రభువుని అంగీకరించి ప్రభువు మార్గంలో నడిచేటువంటి వ్యక్తులుగానే కనబడతా ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా చక్కగా మందిరాలకు వస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, క్రైస్తవులుగా లోకంలో కనుపరచబడతా ఉంటారు. కానీ భార్య గారికి భర్త గారికి మధ్యన సమాధానం ఉండనే ఉండదు. అంటే చీకటికి అపవాదికి అల్లరికి కరెక్ట్ అయినటువంటి వాడికి నీ కుటుంబంలో ఏమి ఇచ్చేసావు అన్నమాట చెప్పండి? చోటు ఇచ్చేసావు, అందులో సందేహం లేదే. లేరంటారండి? క్రైస్తువుల కుటుంబాల్లో సమాధానం లేకపోగా అల్లరి కనబడట్లేదంటారా? రోజు అరుపులు బయటికి వినబడట్లేదంటారా? రోజు భార్య భర్తలు గొడవ పడేటువంటి వాతావరణం క్రైస్తవుల యొక్క కుటుంబాల్లో కనబడట్లేదంటారా? రోజు కూడా అల్లరే, రోజు కూడా గొడవే, రోజు కూడా అరుపులు, రోజు కొట్టుకుంటారు భార్య భర్తలు. కొంతమంది ఒక మాట ఎంత చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. భార్యగా భర్తగా క్రైస్తవుల ఉండి మీరు కొట్టుకుంటున్నారంటే నా దేవుని నామానికి అది అవమానమే. నీ కుటుంబంలోంచి వచ్చేటువంటి అరుపులను బట్టి, నీ కుటుంబంలో నువ్వు పెట్టుకునేటువంటి గొడవలను బట్టి, లోకంలో ఆ మాటని, ఆ గొడవని, అల్లరిని వినిపించేటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉందంటే నీ దేవుణ్ణి నీ చేతులతోనే సిగ్గుపరుస్తున్నావు. అందులో సందేహం లేదు. రోజు ఉంటే కొంతమంది ఇళ్లలో గొడవలు. ఒక్కరోజైనా సరే గొడవ లేని రోజు ఏదన్నా ఉంటుందేమో, అరుపు లేని రోజు ఏదన్నా ఉంటుందేమో, అల్లరి రోజు ఏదన్నా ఉంటుందేమో, గోల లేనటువంటి రోజు ఏదన్నా ఉంటుందా అంటే క్రైస్తవులలో ఎన్నే ఉంటాయి, ఒకటే ఉండదు. ఏంటంటే సమాధానం. కొట్టేస్తుంటుంది. కొంతమంది అయితే భర్తలను కొట్టేసేవాళ్ళు, కొంతమంది అయితే ఆ ఆడదాని మీద భార్య మీద చేసుకుని ఆ యుద్ధ వాతావరణాన్ని తెచ్చిపెట్టేటువంటి వారు ఉన్నావు. ఈ రోజున క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, క్రైస్తవ కుటుంబానికి ఒక అధిపతిగా, అధికారిగా, ఒక యజమానురాలుగా ఉన్నటువంటి మీ మధ్యన సమాధానం కరువైన పక్షాన దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నేనైతే మీ మధ్యన లేనే లేను. అరుపులే, రోజు అరుపులేనండి అన్న, రోజు గొడవే. ఒక్కరోజైనా సరే అరుపుల రోజు ఏదైనా ఉంటే బాగుండేమో అని అనిపిస్తూ ఉంటుందేమో కొన్నిసార్లు. రోజు ఈవిడ మీద ఆయన కొట్టేస్తూ ఉంటాడు, ఆయన ఏమి ఈవిడిని తిట్టేస్తూ ఉంటాడు. ఈయన ఊరుకుంటుందా, ఈవిడన్నా ఊరుకుంటుందా, ఫోన్లే పోయిందో మా ఆయన గారే కదా ఒక మాట అంటే ఏమైందిలే, నన్ను పోషించేటువంటి భర్త గారే కదా, నాకు జీతం తెచ్చిపెట్టేటువంటి భర్తే కదా, ఈ రోజు వరకు ఆయన బట్టే కదా నేనైనా నా పిల్లలైనా చక్కగా ఉండగలిగామని చెప్పి తగ్గించుకున్నటువంటి భార్యలు ఉంటే అసలు గొడవే ఉండదు అక్కడ. ఆయన వాదిస్తున్నాడని చెప్పి ఆయన గొడవ పెట్టుకున్నాడని చెప్పు, అమ్మో మనం సాతాను గడికి అవకాశం ఇవ్వకూడదు.
అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. ఆ నెల్లోడు వచ్చేస్తున్నాడు, వాడికి వచ్చేసిన తర్వాత మనం అవకాశం ఇస్తే మరింత పెద్దదైపోద్ది మీ గొడవ అని చెప్పి ఆయన అరుచుకుంటే అరుచుకొని మనం నోరు మూసుకుందాం అని అనుకోదు. ఆయన అరుస్తూ ఉంటాడు, ఈవిడ కూడా ఏం చేస్తూ ఉంటుంది, అరిచేస్తూ ఉంటుంది. ఆ పైగా మాటలు కూడా చాలా బలి బ్రహ్మాండంగా ఉంటాయి. కొంతమంది క్రైస్తవులు బూతులు అయితే మాట్లాడరు, కానీ బలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీ జమ్మడకాయ మోను, గుడి శెట్టి, ఇంకోటి నీ భర్తను అనవలసిన మాటలు నీ భర్తని నువ్వు సన్మానించాలి, గౌరవించాలి అనేమో వాక్యం సెలవుతుందా? నీ భార్యని ప్రేమించాలనేమో వాక్యం నొక్కి వాదిస్తూ ఉందా? కానీ ఈ రోజున భార్య భర్తల మధ్యన ఏం లేకపోయింది, సమాధానం లేదు. రోజు ఏదో రకమైనటువంటి కారణాన్ని బట్టి గొడవ, ఏదో రకమైనటువంటి కారణాన్ని బట్టి అరుపులు 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 అరుపులు. మాట అయితే చెప్తున్న జాతిగా వినండి, క్రీస్తును అంగీకరించినటువంటి కుటుంబంలో నుంచి బయటకు వచ్చేటువంటి స్వరము, శబ్దము దైవికమైనటువంటి స్వరము, శబ్దమై ఉండాలి తప్ప అల్లరితో కూడిన శబ్దం క్రైస్తుని యొక్క కుటుంబంలో బయటికి రావడానికి వీలే లేదు. దేవుని పాటలు మాత్రమే దేవుని కుటుంబంలో నుంచి బయటికి రావాలి. దేవుని యొక్క వాక్యం మాత్రమే ఆ దేవుని యొక్క కుటుంబంలో నుంచి బయటికి వచ్చే అవకాశం ఉండాలి. దేవునికి ప్రార్థిస్తున్న ప్రార్థనలు మాత్రమే లోకానికి వినబడేట్టుగా నీ కుటుంబం ఉండాలి తప్ప గొడవలు, అల్లర్లు, కొట్లాట్లు, అరుపులు, గోళ్ళు ఇవన్నీ ఒక క్రైస్తుని యొక్క కుటుంబంలో నుంచి బయటకు వస్తుందంటే ఖచ్చితంగా మన దేవుడు ఆ చోట ఏం చేయబడుతున్నాడు అన్నమాట, సిగ్గుపరచబడుతున్నాడు. సందేహం లేకుండా చెప్పగలను ఈ మాట నేను ఎన్నిసార్లు అయినా సరే. ఉన్నావు ఈ రోజున భార్యగా భర్తగా సమాధానం లేక బాధపడుతున్నావా? దేవుడు అడుగు, నాయన నా భర్తతో నాకు పడట్లేదు, నాయన ప్రభువా నా భార్యతో నాకు పడట్లేదు, ఇద్దరి మధ్యన చిన్న చిన్న విషయాలు గొడవలు మొదలవుతున్నాయి, చిన్న చిన్న మాటకి పెద్ద పెద్ద రాద్ధాంతాలుగా మారిపోతున్నాయి. అక్కడ గొడవ అంటూ ఏదీ లేదు, కానీ చిన్న విషయానికి పెద్ద భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని తెచ్చిపెట్టేటువంటి గొడవలు మా మధ్యన జరుగుతున్నాయి. మా మధ్యన పచ్చగడ్డి వేసినప్పటికీ కూడా బొగ్గుమనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక నాయన మా మధ్యనటువంటి కరువు అయిపోయినటువంటి ఆ సమాధానాన్ని మళ్ళీ తిరిగి తెచ్చిపెట్టండి. మా ఇద్దరి మధ్యన సమాధానాన్ని అనుగ్రహించండి. మా ఇద్దరికి కూడా సమాధానాన్ని ఇవ్వండి నాయన, సమాధానంగా మేము జీవించడానికి మీకు కృప అందించండి నాయన అని చెప్పి ఒక భార్య ఒక భర్త మోకాళ్ళ మీద దేవుని అడిగిన పక్షాన సమాధానం క్రియేట్ చేయలేడా దేవుడా చోట? ఆ కుటుంబాల్లో దేవుడు సమాధానాన్ని ఇవ్వలేడా? కానీ అడగరు, గొడవలు ఆడుతూనే ఉంటారు కొంతమంది, అరుస్తూనే ఉంటారు కొంతమంది, తిట్టుకుంటానే ఉంటారు కొంతమంది. మీరు ఎంత ఎక్కువ తిట్టుకుంటున్నారో ఇంట్లో, లోకంలో దేవుని అంత అవమానపరుస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. మా అమ్మగారు ఎప్పుడో కూడా ఒక మాట అంటూ ఉండేవారు. మా అమ్మగారు ఇళ్ళలోని లేకపోతే మా వెనకాల ఉన్నటువంటి తరాల వెనకాల కుటుంబాల్లో గొడవలు ఎప్పుడు కూడా చిన్నతనం నుంచి నేనేదో చూడలేదమ్మా. ఎప్పుడు కూడా మా నాన్నగారు మా అమ్మగారు గొడవ పెట్టుకోవడం ఎప్పుడు కూడా చూడలేదు, నేను వినలేదు. మా అమ్మగారు మా నాన్నగారిని తిట్టడం కానీ లేకపోతే మా నాన్నగారే మా అమ్మగారిని తిట్టడం కానీ నా జీవితంలో ఎప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. నేను ఎప్పుడు తిట్టుకోలేదు, వాళ్ళు ఎప్పుడు గొడవ పడలేదు, ఎప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యన ఏ విధమైన తర్కాలని నేను గమనించలేదు. ఎప్పుడు మా నాన్నగారు ఎప్పుడు కూడా మా అమ్మగారిని తిట్టడం కానీ కొట్టడం కానీ చేయి చేసుకోవడం కానీ ఎప్పుడు చూడలేదమ్మా. నేను నా జీవితంలో ఒట్టేసి చెప్తున్నాను, ఏది దాపరకాలు లేకుండా మాట్లాడతాను. నేను ఎప్పుడు గొడవ పడలేదు. అలాగని చెప్పి మా అమ్మగారు ఎప్పుడన్నా మా నాన్నగారిని ఏదన్నా అన్నారంటే మా నాన్నగారిని పల్లెట్టి మాట ఇప్పుడు వచ్చి మా అమ్మగారు ఎప్పుడు అనలేదు, ఎప్పుడు అనలేదు. ఎందుకంటే వాళ్ళు శాంతియుతంగానే వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మధ్యన గొడవల కారణాలు ఉంటే ఉండొచ్చు, మనస్పర్ధలకు కారణాలు ఉంటే ఉండొచ్చు, కానీ వాటిని సమాధానంగానే వాళ్ళు తీర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప అల్లరితో కూడినటువంటి రీతిలో ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు కూడా వాళ్ళు ఇష్టపడలేదు. ఎప్పుడు కూడా మా తల్లిదండ్రుల మధ్యన గొడవలు నేను చూసిన దాఖలాలు అయితే లేవో. ఇంకా నాకు పెళ్ళైన తర్వాత అలాంటి భార్య భర్తల మధ్యన గొడవలు అల్లర్లు అనేటువంటి ఏదన్నా వస్తే వచ్చి ఉండొచ్చు తప్ప ఈ కుటుంబంలో ఎప్పుడూ కూడా భార్య భర్తల మధ్యన గొడవలు అనేది లేదు. బాధలు ఉన్నాయి, కోపాలు చిన్న చిన్నవి అయితే ఉండొచ్చు, కానీ వాటిని ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద గొడవలుగా అయితే మార్చలేదు. మాట్లాడుకొని దాన్ని సరిదిద్దుకునేటువంటి పరిస్థితులే ఉండేవి. నేను పెళ్ళి చేసుకున్న తర్వాత, నేను పెళ్ళి అయిన తర్వాత మాకు మారు మనసు లేని సమయంలో మా ఇద్దరి మధ్యన చిన్న చిన్న మాటలకైనా చిన్న చిన్న విషయాలు కొంచెం ఏదో అరుచుకోవడం, పెద్ద పెద్ద గోల పెట్టుకోవడం అనేటువంటిది ఉంది తప్ప మా వెనుకటి తరాల మధ్యన మాత్రం ఏం లేదు. మాకు కూడా మారు మనసు మార్పు దేవుళ్ళకి వచ్చిన తర్వాత అవి కూడా దూరం అయిపోయినాయి. మా అమ్మగారు అంటూ ఉండేవారు, ఎప్పుడూ లేవునైనా మా ఇంట్లో గొడవలు భార్య భర్తల మధ్యన.
ఎప్పుడు అల్లరి అనేటువంటిది కనబడేది కాదు. కానీ నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఏట్రా బాబు అంతంత అల్లర్లు అంతంత గోళ చేసేస్తుంటే నా చెవులంతా తుగులైపోతున్నాయి, నరాలన్నీ కూడా పగిలిపోయేలా అనిపిస్తున్నాయి. బాబోయ్ బాబోయ్ అని క్వాలిటీస్. ఎందుకంటే ఎప్పుడు చూడలేదంట గొడవలు పడటం భార్య భర్తలు. ఆవిడ ఎప్పుడు చూడలేదంటే, ఆవిడ జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా భార్య భర్తలు కొట్టుకోవడం తిట్టుకోవడం అలాంటి ఎప్పుడు చూడలేదండి. బాబు ఇదే మొట్టమొదటిసారి చూస్తున్నాను నేనే. నా నరాలన్నీ బ్రేక్ అయిపోయి ఉన్నా బాబు, ఈ మధ్యన ఉన్నాం బాబు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అందరు. మా అమ్మగారు బాబు మీ ఏమన్నా చిన్న చిన్న వాయిస్లు అంటే చిన్న చిన్న వాయిస్లు కూడా కాదు, నీ వాయిస్ ఎలాగ ఉంటుంది, మీ భార్య గారి వాయిస్ కూడా అలాగే ఉంటుంది. మీరు మాట్లాడుకుంటున్నా సరే గొడవ పెట్టుకున్నట్టుగానే కనబడతారా బయట వాళ్ళకి. మీరు మామూలుగా ఇల్లరా టిఫిన్ అని అన్నా సరే బయటలు కొట్టేసుకుంటున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే మీ వాయిస్ అలాంటిది. నిజం. ప్రసన్న గారితో నేను మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది, కొట్టినట్టుగా ఉంటాయి మా మాటలు. వాయిస్ అంత గంభీరంగా ఉంటుంది. నేను ఆ ప్రదేశానికి వెళ్ళి షూట్ చేస్తున్నాం కదా, నేను షూట్ చేస్తున్నప్పుడు మామూలుగానే మాట్లాడుతున్నాను. ప్రసన్న గారు, అబ్బాయి ఎంత గట్టిగా కేకలు వేస్తున్నావో తెలుసా అంటున్నా. నేనేం కేకలు వేసానే బాబు, వీడియో షూట్ చూస్తుంటే నువ్వు ఇక్కడ మాట్లాడుతుంటే ఆ కొడవలు అందరూ ఏం జరుగుతుంది అని చెప్పి 1 కిలోమీటర్లకు దూరంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా చూస్తున్నారా, బాబు అంత గట్టిగా మాట్లాడుతున్నానా. వరం అలాంటిది, ఏం చేస్తాం, దేవుడు ఇచ్చాడు, దేవుడు వాక్యాన్ని అందించడానికి. వచ్చేసి బాబాయ్ అది గట్టిగా చేస్తాం, వాళ్ళకి ఎనబడుతూ వచ్చి కొడేస్తారు బాబాయ్. నేనేం వస్తున్నానే ఎలా మాట్లాడి మరి అంటే, నెమ్మదిగా మాట్లాడు. వాయిస్లు అలాంటి దేవుడు వాయిస్లు ఇచ్చారు. అందుకే 2 కోడి పుంజులకి దేవుడు పెళ్లి చేశారంటది మా అమ్మ. 2 కోడి పుంజులకి, ఒక కోడి పుంజుకి ఓ పెట్టకి పెళ్లి చేస్తే బాగానే ఉండిందిరా. 2 కోడి పుంజులకి పెళ్లి చేస్తాడు రా బాబు దేవుడు. అయ్యి బాబాయ్ నేను ఉండ బాబాయ్ నాకు పిచ్చొచ్చేస్తుంది నరాలు దిగిపోతున్నా పోతాను అనుకుంటా. నా మనశాంతిగా బతకనే ఉండ బాబాయ్. లేదు మా వెనకాల ఉన్నటువంటి తరాల్లో అయితే అలాంటి గొడవలు అనేవి లేవమ్మా. మాకు మారు మనసు లేక దైవ సంబంధమైనటువంటి ఏర్పాటు కనుక జత కనుక ఇద్దరిని ఏదో రకంగా దూరపరచాలంటే ప్రయత్నాలు అపవాది మా మధ్యన పెట్టి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు గొడవలు పెట్టే ప్రయత్నం ఏదో చేశాడు. కానీ మారు మనసులోకి వచ్చిన తర్వాత మేము చాలా జాగ్రత్త పడ్డాం. మీ ఇద్దరు చాలా జాగ్రత్త పడ్డాం. అరుపులు గొడవలు అల్లర్లు అనేవి లేవు ఏమీ కూడా. ఒకప్పుడు చాలా దారుణంగా ఉండి మా మాట్లాడుతుంటేనే బయటికి వాళ్ళకి వినపడి మా అమ్మ లోపల ఉండి సిగ్గుపడేది. ఇంత గట్టిగా గొడవ పడుతున్నారు, ఇంత గట్టిగా మాట్లాడుకుంటున్నారు, ఇంత గట్టిగా గోల పెడుతున్నారా, చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ముందు దేవుడి యొక్క నామం ఎంత అవమానపరచబడుతుందో తెలుసా. సిగ్గేస్తుంది నాకైతే. నేను ఇది ఆ రోజు నేను పట్టించుకోలేదు. కానీ చావకుండా అయిన తర్వాత నేను గట్టిగా మాట్లాడదామన్నా సరే భయం వేస్తుంది. ఎందుకంటే లోకం చిన్న మాటను కూడా పెద్దగానే ఇస్తుంది. సిగ్గుపడుతున్నాను నిజంగా. ఒకవేళ ఏదన్నా కొంచెం కోపం వచ్చి ఏ కుక్కల మీద ఏటి మీద అరిసినా సరే, అప్పుడు బాబాయ్ కొంచెం గట్టిగా అరిసినా కుక్క మీద బయట వాళ్ళు అంటే ఏమనుకుందరో, వాళ్ళు వినేసి ఉంటారు ఖచ్చితంగా. ఎంత అవమానం దేవుడికి. మారు మనసు వచ్చింది. ఇద్దరి మధ్యన మనస్పతులు, భార్య భర్తల మధ్యన మనస్పతులు రాకపోతే ఎవరి మధ్యన వస్తాయండి? అందరి మధ్యన వస్తాయి. అందరి మధ్యన కంటే కొంచెం ఎక్కువ వస్తే భార్య భర్తల మధ్యన. వాటిని గొడవగానే యుద్ధంగా మార్చుకోవడానికి వీలు లేదనే వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు జతపరచు వారిని ఏ నరుడు కూడా వేరుపరచడానికి వీల్లేదు. ఏది కూడా వేరుపరచడానికి వీలు. ఈ రోజున కుటుంబాల్లో ఏం కొరవైపోయింది? సమాధానం లేదు. కుటుంబాల్లో శాంతి అనేది లేదు. భర్త భార్యను కొట్టేస్తూ ఉంటాడు, భార్య గారు ఏమో భర్తను ఏం చేస్తూ ఉంటుంది, తిట్టేస్తూ ఉంటుంది. అల్లరి చేసుకుంటున్నావా? అల్లరికి కర్తలుగా మారిపోయారా మీరు ఈ రోజున? కుటుంబం అంతా కూడా అల్లరి చిల్లరగా కనబడతా ఉందా? ఇంట్లో నుంచి దేవుని పాటలు వినపడవలసినటువంటి ఇళ్లల్లో నుంచి, దేవుడి ప్రార్థన వినపడవలసినటువంటి ఇళ్లల్లో నుంచి, దేవుడి యొక్క స్వరము శబ్దధ్వని బయటికి రావలసినటువంటి కుటుంబాల్లో నుంచి గొడవలు అరుపులు కానీ బయటకు వస్తున్నాయంటే బాగా గుర్తుపెట్టుకోండి, నీ దేవుని నామాన్ని లోకస్తులు ఎదుట సిగ్గుపరిచేది నువ్వే. సిగ్గుపరిచేది నువ్వే. ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను, అందరు దంపతుల మధ్యన కూడా గొడవలు వస్తాయి. కానీ క్రైస్తువులు మరి జాగ్రత్తగా ఉండాలంటాను. ఏదన్నా సరే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకునే రీతిలో ఉండాలి తప్ప, ఆయన అరిసేస్తున్నాడు నేను అరిసేస్తాను, ఆయన కొట్టాడు కాబట్టి నేను కొట్టేస్తాను, ఆయన దగ్గర నేను వెళ్ళడం ఏంటి, నేను ఉండడం ఏంటి, నాకు ఇల్లు లేదా, పుట్టిల్లు లేదా, నాకు సొంత ఇల్లు లేదా, బ్యాగ్ సర్దుకొని పోతాను, అక్కడ పోతాను ఇక్కడ పోతానంటే పోయేదేం లేదు. ఎవరి ఉంటుంది అది ఆ చెడ్డ పేరు చెప్పండి? దేవుడికే అందులో సందేహమే లేదు. సమాధానం కరువైన కుటుంబం అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, రా నేను నీకు సమాధానాన్ని అందిస్తాను, విశ్రాంతిని అందిస్తాను. గొడవలు పడుతున్నావా? శాంతి కరువైపోయిందా?
రోజు వాలంటీర్లో కనబడతా ఉందా? చాలా సిగ్గేస్తుందా? కొన్నిసార్లు నీ మాటలు నిన్నే సిగ్గుపరుస్తున్నాయి. ఇంతంత అరిచేస్తే నువ్వు బయటికి వెళ్ళి మొఖం ఎలా ఎత్తుకోనండి బాబు. ఇంతంత పచ్చి పచ్చి బూతులు మాట్లాడేశానండి. పక్కింటోళ్ళ దగ్గర, ఎదురింటోళ్ళ దగ్గర ఎలా ముఖం ఎత్తుకుని వెళ్ళగలండి బాబు. ఇంతంత దరిద్రంగా మాట్లాడాను. రేపు ఆదివారం బైబిల్ ఎట్టుకుని వాళ్ళు ఎందరో ఇది వెళ్తా ఉంటే వాళ్ళు చూసే చూపు నాకు చాలా సిగ్గుని, ఆ అవమానాన్ని తెచ్చిపెట్టేగా ఉంటుందండి బాబు. మారాలనుకుంటున్నాను, నోరు మూసుకోవాలి, ఉండాలనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాను అనుకునే బదులుగా దేవుణ్ణి అడుగు నాయన. భార్య భర్తలుగా మా మధ్యన అస్సలు సమాధానం లేదు. అస్సలు పడట్లేదు మా ఇద్దరికని. అస్సలు ఒకడు అంటారు, ఒకళ్ళేమో ఇంకోటి అంటారు. ఒకళ్ళు ఎడ్డు, ఒకళ్ళు తడ్డు లాగా ఉంది. కనుక నాయన మా సమస్యను మీరు పరిష్కరించాలి. మా మధ్యన మీరు సమాధానాన్ని అనుగ్రహించాలి. మా కుటుంబం కోల్పోయినటువంటి శాంతి సమాధానాన్ని ఇవ్వగలిగే దేవుడివి నీవే నాయన అని చెప్పి ఆయన బ్రతిమాలికున్న పక్షాన ఖచ్చితంగా నీకు ఆయన ఇవ్వగలడైనా సమాధానాన్ని ఇవ్వగలడు. సమాధానాన్ని అనుగ్రహించగలిగేటువంటి దేవుడైనా. అంతేగాని కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, అరుచుకుంటాము, పెట్టుకుంటామంటే నీవు కాదు లోకంలో లోకువేది నీ చెప్పండి దేవుడే. సమాధానకర్త అనే పేరైతే దేవుడికి ఉంది కానీ దేవుని బిడ్డలకు మాత్రం పరివైపోయింది. మొట్టమొదటిగా దేవుని కుటుంబాలలో సమాధానం లేదు. ఉందా? దేవుని బిడ్డలో, దేవుని కుటుంబాలు. దేవుడు ఎప్పుడో కూడా దేవుని కుటుంబాలను కట్టాలని ఆశపడతాడు, అనుకుంటాడే. కుటుంబం బాగుండాలని ఆయన అనుకుంటా ఉంటాడు. అంటే మొట్టమొదటగా కుటుంబాల్లో ఏం కరువైపోయింది? సమాధానం కరిగిపోయింది. కాబట్టి క్రైస్తవ కుటుంబాల్లో సమాధానం రావాలి అంటే నీ దేవుని నువ్వు అడిగి తీరాలి. మొట్టమొదటిగా క్రైస్తుని యొక్క కుటుంబాల్లో సమాధానాన్ని దూరపరిచేసి అల్లరిని పెట్టేస్తున్నాడు. రెండవదిగా క్రైస్తుని యొక్క కుటుంబాల్లోనే సమాధానం కోల్పోయారా? ఇంక అన్ని చోట్ల క్రైస్తువులు సమాధానంగా ఉంటున్నారా అంటే, కుటుంబాల్లో ఎలాగైతే సమాధానం కోల్పోయారో సంఘాల్లో కూడా సమాధానం లేని సంఘాలుగానే ఉన్నాయి. ఇంట్లోనే సమాధానం లేదు, మందిరంలో కూడా ఏమి లేదు, సమాధానం లేదు. మందిరంలో కూడా ఒకలంటే ఒకళ్ళు పడరు. ఒక విశ్వాస అంటే మరొక విశ్వాసకి గిట్టదు. ఒక విశ్వాసి వేరుతుంది, అమ్మగారు చిర్రెత్తిపోతూ ఉంటారు కొన్నిసార్లు. ఏ అంటే తెలీదు, అది ఒక వర్గభేదమా, కులభేదమా, కక్షలు కార్పణ్యాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది నాకైతే తెలదు. కానీ సంఘంలోనే ఒకే సంఘంలో కూడుకుంటా ఉంటారు వీళ్ళు, ఒకే చోట ఆహారాన్ని పొందుకుంటా ఉంటారు, ఒకే సావుకుడి కింద వాక్య మూలంగా వర్ధిల్లుతూ ఉంటారు, ఒకే సంఘంలోకి వచ్చి ఒకే చోట కూర్చుంటూ ఉంటారు. ఒకరంటే ఒకరికి చెప్పండి పడదు. పడుతుందా? కుటుంబాల్లోని సమాధానం లేదు. కుటుంబాల్లో భార్య భర్తలకే పడతలేదు. సంఘాల్లో కూడా అపవాది సమాధానాన్ని ఏం చేసేసాడు? దూరపరిచేసాడు. తాతయ్య గారు ఎప్పుడో మాట అంటారు, అపవాదిని పేరెట్టి పిలుస్తూ, నెల్లోడు వచ్చేసాడు అనేవారు. నెల్లోడు వచ్చేసాడు అంటే ఎక్కడున్నాడో నెల్లోడు, నేను విజయవాడ అందరూ తెల్లగానే ఉన్నారు కదా. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే నెల్లోడు అంటే సాతానుగాడని. అర్థమైపోలమ్మా. ఇద్దరి మధ్యన విభేదాలని, ఇద్దరి మధ్యన తర్కాలని, ఇద్దరి మధ్యన ఏదో రకమైన ప్రతికూలతని కనబడుతుందంటే వాడు వచ్చేస్తున్నాడు. మనం జాగ్రత్త పడాలని ఆలోచన, ఇంకిత జ్ఞానం, వివేక జ్ఞానాలు మనం కలిగి ఉండాలి. సంఘంలో ఐక్యత ఉందంటారా? వాక్యం సెలవిస్తూ ఉంటుంది, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరమో. అంటే సహోదరులు ఎప్పుడూ కూడా ఐక్యత కలిగి ఉండుట అపవాదికి ఏం చేయబడదన్నమాట, ఇష్టం కలగదు. ఎప్పుడూ కూడా సంఘంలో విద్వేషాలు తీసుకురావాలని, సంఘస్థుల మధ్యన ఏదో రకాల గొడవలు తెచ్చిపెట్టాలని, సంఘస్థుల్లో ఒకరికంటే ఒకరికి పడనటువంటి గిట్టనటువంటి వ్యక్తులుగా మార్చాలని దేవుడు అనుకోడు. ఎప్పుడుని ఎవరు అనుకుంటారు? సాతానే. కానీ సంఘస్థుల్లోనే ఒకే సంఘానికి సంబంధించిన బిడ్డలు ఒకలంటే ఒకరికి నచ్చదు, ఒకలంటే ఇంకోరికి నచ్చదు. ఒకళ్ళేమో ఇంకోళ్ళ మీద సాడీలు చెప్తూ ఉంటారు, వాళ్ళేమో ఇంకోళ్ళ మీద సాడీలు చెప్తూ ఉంటారు. అంటే మీ మధ్యన ఏ కర్త లేడు, సమాధానకర్త లేడు. ఏ కర్త ఉన్నాడు? అల్లరికి కర్త. కుటుంబాల్లో సమాధానం లేదు. చివరికి దేవుని పరిశుద్ధమైన సమాధానార్థమైనటువంటి మందిరాల్లో కూడా సమాధానం లేనే లేదు. మందిరాల్లో దేవుడు ఉన్నాడు అనుకోండి, అల్లరికి చోటు ఉండదు.
దైవికమైనటువంటి వాతావరణం రావాలి అంటే ఆ మందిరంలో దేవుడు ఉండాలి. దయ్యం ఉంటే సమాధానం ఎలాగొస్తుంది? మందిరాల్లో మనం తీసుకుని రావాల్సింది, తెచ్చిపెట్టవలసింది దేవుణ్ణి, రాజకీయాలను కాదు. మందిరాల్లోకి రాజకీయాలను తెచ్చిపెట్టేటువంటి సేవకులు ధైర్యపోయారు ఈ మధ్యన. మందిరాల్లోకి రాజకీయవేత్తలతో పని లేదంటాను నేనైతే. రాజకీయాలకి దేవునికి సంబంధం లేదంటాను. మందిరంలోకి రాజకీయాలను తీసుకుని వచ్చేవాళ్ళు కొంతమంది వస్తున్నారు, ఇష్టం లేకపోయినా తప్పక ఇంకా నిలబెడతాం అంతే. కావాలని తీసుకొచ్చేది అయితే ఏమీ లేదు. కావాలని తీసుకొని రావాలంటే మా కుటుంబం, ప్రసన్న గారి కుటుంబం ఎన్నో సార్లు తీసుకుని వచ్చి నిలబెట్టే ఆ పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాస్తవానికి మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. అందులో మా కుటుంబాలకి మేము సపోర్ట్ చేసుకుంటాం, బయటలకైనా సపోర్ట్ చేస్తామా? అందులో సందేహమే లేదు. ఏదొచ్చినా మరి వీళ్ళే చూస్తారు కనుక సపోర్టింగ్ అంతా వాళ్ళకే ఉంటుంది మా కుటుంబం నుంచి. అలాగని చెప్పి నేను ప్రత్యక్షంగా ఒక పార్టీకి నేను సపోర్ట్ చేస్తానన్నా, ఒక రాజకీయవేత్తకి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తానన్నా అని అనట్లేదు. నేనేమి కూడా సపోర్ట్ చేయకూడదు. అలాగే రాజకీయాలకి దేవుని వాక్యానికి సంబంధం లేదు, రాజకీయాలకి దేవుని మందిరానికి అంతకంటే సంబంధం లేదు. కానీ రాజకీయాలను తెచ్చిపెట్టుకుంటున్నారు మందిరాల్లోకి. ఇద్దరి మధ్యన కూడా ఏమైపోతున్నాయి? ఈ పార్టీకి చెందిన వాళ్ళందరూ ఒక గుంపు అయిపోతున్నారు, ఈ పార్టీకి చెందిన వాళ్ళందరూ ఈ గుంపు అయిపోతున్నారు. చివరి చేసి ఇద్దరు కూడా మొక్కలైపోతున్నారు. రాజకీయాలు తెచ్చిపెట్టారు ఎందుకంటాను? వర్గ భేదాలను తెచ్చిపెట్టే వాళ్ళు కొంతమంది సంఘంలోనే. సంఘం ఈరోజు ఐక్యత కలిగి ఉండుట ఎందుకు కనబడట్లేదంటే, సంఘంలో రాజకీయాలు ఒక కారణం అయితే, రెండోది కులాలను తెచ్చిపెడుతున్నారు సంఘంలోకి. కులం అనేది ఆవిడ దూరంలో ఉండే మంచిదని చెప్పి నేనంటా ఉంటే, కులాలను మందిరంలోకి తెచ్చిపెట్టేటువంటి వాళ్ళు కొంతమంది. ఎవరన్నా కొత్త విశ్వాసం వచ్చారు అనుకోండి, అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ చోట బలపడినటువంటి ఆత్మ మీరు, ఏ సంఘ సభ్యురాలు, ఏ దేవజనుడి దగ్గర ఎదిగినటువంటి వ్యక్తులనైనా అని అడగపోగా, అడుగు ఏ ఒంట్లో కొత్తగా ఎవతో వచ్చి కూర్చుంటే అడుగు ఎలాగో తెలుసుకో. ఏ ఒంటి? మన ఒంటి అయితే కలిపేసుకుందాం, మనం ఒంటి కాకపోతే పక్కన ఎడదాం. ఎవరన్నా కొత్త విశ్వాసం వచ్చారు అనుకోండి, అమ్మ ఏ సంఘానికి సంబంధించినారా, కారణం అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు తల్లి, ఏ కారణాన్ని బట్టి వచ్చారు తల్లి, ఏ ఊరి నుంచి వచ్చారు తల్లి, ఏమైనా ట్రాన్స్ఫర్లు ఏమైనా జరిగినాయా, ఈ దైవజనులు బాగున్నారా, ఇది అడగపోగా సంఘంలోకి ఎవరన్నా కొత్త విశ్వాసం వస్తే మీరు ఏ సంఘం నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ కారణాన్ని బట్టి ట్రాన్స్ఫర్ అయ్యింది, అసలు ఏ సంఘంలో మీరు ఆత్మ బలపరచబడింది, మీ సేవకుల పేర్లు ఏంటి అని అడగపోగా, మీరు ఏ ఒంట్లేనా, మీరు మా ఒంట్లో కాదా, మీ ఒంట్లే, రాజస్థాన్ ఒంటిని నేను, సహారా ఒంటిని నేను అంటే దెబ్బకు మళ్ళీ ఇంకెవడో కూడా ఎత్తడు. మేమండి మా అందరం ఒకే ఒంటండి, ఒకే ఒంటంట. రెండు ఒంట్లు కూడా మెడలు ఇరిగిపోతాయి కానీ లైన్లోకి రారు. మందిరంలో కులాలతో సంబంధం ఏంటండి? మందిరంలో కులంతో పని ఏంటండి? మందిరంలో రాజకీయాలతో పని ఏంటమ్మా నాకు తెలియగడుగుతాను. మందిరం వరకు తీసుకొస్తున్నామా కులాన్ని? సహోదరుల ఐక్యత కలిగి ఉండుటే ఎంత మనోహరమనేమో వాక్యం సెలవిస్తుంటే, ఈ రోజున వర్గభేదాలు, కుల భేదాలని మందిరంలో కూడా తెచ్చిపెట్టేటువంటి వ్యక్తులు ఉండబట్టే సంఘాలు ఏమైపోతున్నాయి? విచ్ఛిన్నమైపోతున్నాయి, గ్రూప్ రాజకీయాలు అయిపోతున్నాయి. సంఘంలో ఒకే సంఘంగా, ఒకే గుంపుగా, ఒకే మందగా ఉండట్లేదు. సంఘం ఒకటే కానీ బ్యాచ్లు వేరు. 2-3 బ్యాచ్, ఈ కులవంతో బ్యాచ్, ఈ కులవంతో బ్యాచ్, ఈ కులవంతో బ్యాచ్ అని. ఇవన్నీ ఎందుకు మొదలైనరా బాబు అంటే, సంఘాల్లో నాయకుడు కాదు, నాయకుడి తర్వాత సంఘ పెద్దలు, సంఘంలో చిన్న పెద్దలు, ట్రెజరర్లు, బొంద, బూడిద. సంఘ పెద్దలు ఎందుకు? పైకి వెళ్ళి ఏమంటారో, సంఘ పెద్దలు ఎందుకు అంటారేంటి? మోసే పెద్దల్ని ఏర్పరచలేదా? మోసేకి 20 లక్షల మంది ఉన్నారయ్యా, ఒక్కడి వల్ల కాలేదు కనుక విభాగించి అక్కడ పెద్దలను నెట్టాడు. 20 లక్షల మందికి సంఘ పెద్దలు ఉన్నారంటే దానికి అర్థం 20 లక్షల సంఘం అని ఇదేదో అని. గట్టిగా తీసుకొడితే ఒక 500, 100 కూడా ఉండరు. వీళ్ళకి 50 మంది సంఘ పెద్దలు. ఈ సంఘ పెద్దల వల్లే ఈ గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి అంటాను సంఘాల్లో. ఈ సంఘ పెద్దలు అనేటువంటి ఆచరణ, ఆ పద్ధతి, ఆ సంస్కృతిని మందిరాల నుంచి చూసేస్తే మందిరాల్లో ఉన్న విశ్వాసులందరూ కూడా ఐక్యత కలిగి ఉంటారు. ఇప్పుడు సంఘ పెద్ద అనేవాడు వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకు అనుకూలంగా నడుస్తాడు తప్ప
నచ్చని వ్యక్తులతో కూడా నచ్చిన వ్యక్తికి ఎలా మసులుకుంటాడు? ఆ వ్యక్తికి నచ్చిన వాళ్ళతో నచ్చినట్టుగా ఉంటాడు. ఆ వ్యక్తికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో శత్రువుగానే ఉంటాడు. ఆ సంఘ పెద్దలు ఉండకూడదు. ఈ సంఘానికి పెద్ద అండి, ఈ సంఘానికి ట్రెజరర్ అండి, ఈ సంఘానికి ప్రెసిడెంట్ అండి, ఈ సంఘానికి గవర్నర్ అండి. ఎందుకో అన్నీ గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి మందిరంలో. ఏంటంటే ఈ సంఘ పెద్దల వల్లే. మోసే సంఘాలకి పెద్దలు ఎట్టాడంటే 20 లక్షల మంది సంఘం అయ్యేది. ఒక్కడి వల్ల కష్టపడి చాలా ఇబ్బంది పడ్డాడు. 90-100 సంవత్సరాల దగ్గరికి వచ్చిన వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గొడవల్ని వాళ్ళ బాధల్ని పరిష్కరించాలంటే చాలా కష్టమయ్యేది. కాబట్టి ఆయన పెట్టాలనుకోలేదు, వాళ్ళే. మోసే మామయ్య గారు ఇలా పెడితే బాగుంటుంది, నువ్వు ఒక్కడవి ఇబ్బంది పడుతున్నావు కదా అల్లుడు గారు, కొంచెం ఆలోచించండి. దేవుణ్ణి అడిగి, నాయన నిజమే 100 మందికి 1000 మందికి 10,000 మందికి కొంతమంది పెద్దలు నియమించిన ఆయన అని దేవుడు అంటే పెట్టాడు. 20 లక్షల మందికి, 500 మందికి 1000 మందికి 2000 మందికి కూడా ఒక 100 మంది సంఘ పెద్దలు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో నచ్చినట్టుగా ఉంటారు, నచ్చని వాళ్ళతో నచ్చినట్టుగానే ఉంటారు. అప్పుడే సంఘాల్లో గ్రూప్ రాజకీయాలు. మన సంఘంలో అలాంటి దరిద్రం ఏం తెచ్చిపెట్టలేదు తాతయ్య గారు. అసలు సంఘ పెద్ద కింద పెద్ద ఉండకూడదు, ఒకడే పెద్ద, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఒకడే పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఇంకెవడో కూడా నాయకుడు ఉండకూడడానికి వీళ్ళేది. ఇక్కడ పాస్టర్ గారు కూడానే గ్రూప్ రాజకీయాలు మందిరాల్లో, సంఘాల్లో, వర్గ భేదాలు, కుల భేదాలు. అందుకే సంఘాల్లో పరిచర్లో కూడా ఏం కరువైపోయింది, కరువైపోయింది. లేదు ఇంకా అక్కడ కూడా మందిరంలో ఒకే విశ్వాసం అండి బాబు, ఒకే సేవకుడి దగ్గర మేత తింటూ ఉంటారండి బాబు, ఒకే సేవకుడు వాక్యాన్ని భుజిస్తూ ఉంటారు. ఒక విశ్వాసం అంటే ఒకటి పడదు, ఈ విశ్వాసం అంటే ఈవిడికి పడదు. ఆవిడ మీద సాడీ చెప్తూ ఉంటుంది, ఆవిడేమో ఈవిడ మీద సాడీ చెప్తూ ఉంటుంది. అంటే నీ శరీరాన్ని నువ్వే ఏం చేసుకుంటున్నావు అన్నమాట, గాయపరుచుకుంటా. మీరందరూ కూడా ఏక శరీరులై ఉన్నాడని అన్నాడా, ఏక ఆత్మతో ఆరాధిస్తున్నారని అన్నాడా. ఇదంతా కూడా ఒకే సంఘం అని తెలుసు కదా. సంఘంలో గ్రూపుల, సంఘంలో బ్యాచ్ల, సంఘంలో మళ్ళీ గ్రూప్ పెద్దలు ఉంటారు. ఈ బ్యాచ్ల్లో కూడా పెద్దలు ఉంటారు కొంతమంది. ఈ బ్యాచ్ అందరికీనేమో ఒక పెద్ద, ఆ బ్యాచ్ అందరికీ ఒక పెద్ద. ఈవిడ చెప్పినట్టుగానే కింద ఉన్న శిష్యులందరూ కూడా వినాలి, ఆ గ్రూపులో ఉన్న పెద్ద చెప్పినట్టుగా ఆ శిష్యులందరూ వినాలి. ఏది జరిగినా ఏది విన్నా సరే ఈ పెద్ద ఆవిడ దగ్గరికి వచ్చి చెప్పేలా ఈ చిన్న శిష్యులందరూనే. అక్కడ ఏం జరిగినా సరే చిన్న శిష్యులు అందరూ వెళ్ళి పెద్ద ఆవిడ దగ్గర అక్కడ ముడెడుతూ ఉండాలి. ఇప్పుడు అంతా తెలుసుకుని బాక్సింగ్ ఉంటారు కొంతమంది సంఘంలో, కొంతమంది గ్రూపులకి పెద్దలు ఉంటారు, బ్యాచ్లు ఉంటాయి. జాగ్రత్త. నువ్వు జీవం కలిగిన దేవుని మందిరానికి వచ్చినప్పుడు గడగడా వణుకుచూ రావాలి అంత బైబిల్లో. జాగ్రత్త. మందిరంలోకి వచ్చి కుల వర్గ భేదాలని సృష్టిస్తా ఉన్నావా? నీ కులానికి సంబంధించిన వాళ్ళందరినీ ఒక రకంగా ప్రేమిస్తూ నీ కులాన్ని కానటువంటి వ్యక్తులే మరొక రకంగా చూచి వ్యక్తి అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, చాలా గట్టి కొడతాడు దేవుడు. చాలా ఇబ్బంది పడిపోతావు. ఆ ఇబ్బందిలో నుంచి బయటపడాలన్నా పడలా. సంఘంలో కులాలు తెచ్చిపెట్టడం వల్లే, సంఘాల్లోకి ఇలాంటి వర్గాలను తెచ్చిపెట్టడం వల్లే, సంఘాల్లోకి ఇలాంటి రాజకీయాలను తెచ్చిపెట్టడం వల్లే సంఘంలో ఒకప్పుడున్న సమాధానం ప్రస్తుత రోజుల్లో లేనే లేదు. రాజకీయాలతో మనకి ఏం పని ఉందమ్మా? మన అధినేత, మన అధికారి, మన నాయకుడు ఒకడే. ఎవరు? ఆయన పిల్లలమ్మ. సర్వాధికారి ఆయన ఉందా లేదా? లేదండి, లేదండి, లేదండి. నీకు ఉండాలి, నీకు ఉండాలా. పార్టీ పేరు కానీ, పార్టీ రాజకీయవేత్త పేరు కానీ అసలు ప్రస్తావించకపోవడం చాలా మంచిదని నేను అంటాను. ప్రస్తావించకపోవడం మంచిది. ఆ రాజకీయ పార్టీ మంచి చేస్తుంది, చెప్పు, తప్పేం లేదు. ఈ రాజకీయ పార్టీ కొంతమందికి లబ్ధులు తెచ్చిపోయింది, చెప్పు, తప్పులేదు. కానీ సంఘంలో మాత్రం రాజకీయ పార్టీ పేరు కానీ, రాజకీయవేత్త పేరు కానీ ప్రస్తావించకపోవడం చాలా మంచిది. నేను మాట్లాడుతుంటాను, ఇలా జరిగింది, మంచి జరిగింది, మేలు జరిగింది. కానీ ఎప్పుడు పార్టీని ఎప్పుడు కూడా ఎత్తి చూపడం కానీ, నాయకుడిని ఎత్తి చూపడం కానీ ఎప్పుడు లేదు.
అది మీ ఆలోచనకు వదిలేసేవాడిగా ఉంటాను తప్ప నేను ఎప్పుడైనా అన్నానండి ఈ పార్టీకి ఓటేయమని చెప్పి అన్నాను. మేము 2 పార్టీలకి సంబంధించిన వాళ్ళు, 2 పార్టీలు మాకు ఇష్టమే, అందరూ ఇష్టమైన వాళ్ళే. కొంతమంది అయితే కొంచెం దగ్గరగా ఉన్నారు, కొంతమంది అయితే రక్తాన్ని బట్టి బంధుత్వాన్ని బట్టి దగ్గర అయితే, కొంతమంది స్నేహాన్ని బట్టి అంతకంటే ఎక్కువ దగ్గరైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది కూడా ఎక్కువ కాదు, ఏది కూడా తక్కువ కాదు. అందుకని అసలు ఎవరికి ఓటేయకపోవడం మంచిదని చెప్పి వేయడం మానేస్తుంటాను నేను. ఎందుకు చాలా బలవంతం చేసేవారు చాలామంది. నేను ఎందుకని వేయొద్దని అట్లా వేయాలి, వేయకపోతే అలాగమ్మా మన ఓట్లు వేరే వాళ్ళకి అల్లంది చేసే వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకుంటారు వాళ్ళు. వేయండి, మీకు నచ్చిన వ్యక్తులకి వేయడంలో తప్పేం లేదు. దేవుడు ప్రేరణ అందించిన వ్యక్తులకి వేయడంలో తప్పేం లేదు. అడుగు, నువ్వు ఎలాగైతే ఎగ్జామ్కి వెళ్ళేటువంటి ముందు ప్రార్థన చేసుకుని వెళ్తున్నావో, ఉద్యోగం వెతికేటువంటి సమయంలో ఎలాగైతే ప్రార్థన చేసుకుని వెళ్తున్నావో, ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్న సమయంలో ఎలాగైతే ప్రార్థన చేసుకుని అయినా పెట్టమంటావో లేదని అడుగుతున్నావో, ఒక రాజకీయ పార్టీకి ఓటేసేటువంటి సమయంలో కూడా నాయన ఏ పార్టీకి ఓటేయమంటావా నాయన అని చెప్పి దేవుణ్ణి అడిగి వెళ్తే ఒక చక్కని ప్రేరణ అందిస్తారు. దాన్ని బట్టి వెళ్ళు, తప్పు లేదు. అంతేగాని పాస్టర్ గారిని అడిగి చుట్టుపక్కల వాళ్ళని అడిగి నువ్వే పార్టీకి వేస్తున్నావు కాదు. నీకు ఏ పార్టీకి వేయాలనుకుంటే ఆ పార్టీకి, ఎవడో చెప్తే వేసేది కాదు. అలాంటి కుళ్ళుని మందిరాలు తీసుకురాక, మందిరాల్లోకి మాత్రం రాజకీయాలు తీసుకురాకండి. నాకు అసలు ఇష్టం ఉండదు. కానీ ఏడుతున్న బాధపడతారని ఇంక తప్పక అంత ఆరాధన అయిన తర్వాత నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి నిలబడి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. ఇద్దరికి అదే గౌరవం, సమగౌరవమే ఉంటుంది ఎప్పుడో కూడా కుటుంబం నుంచి. తాతయ్య గారు ఏ పార్టీకి వేసేవారు ఇక్కడ ప్రస్తావించకూడదు. వ్యక్తిగతంగా ఎప్పుడైనా లోపల ప్రత్యేకంగా ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకో, తప్పేం లేదు. లేకపోతే ఏం జరిగిందంటే మాట్లాడుకో. మందిరాల్లో మాత్రం రాజకీయాలకి సంబంధం లేనే లేదు. మందిరాల్లో కూడా ఏవైపోయింది సమాధానం. విశ్వాసకి పడట్లేదు. విశ్వాసకి మధ్యన సమాధానం లేదు. పైకి అయితే తప్పక మాట్లాడుకుంటున్నారు కానీ లోపల మాత్రం ఇంకా ద్వేషమే, ఇంకా కూడా అదే కక్ష కార్పణ్యములే. జాగ్రత్త, నీ హృదయంలో ఉన్నది మాత్రం చీకటే. అల్లరికి కర్త అయినటువంటి వాడే నీ హృదయంలో ఉన్నాడు కనుక ఒక వ్యక్తిని సంపూర్ణంగా నువ్వు క్షమించలేకపోతున్నావు. ఒక వ్యక్తితో సంపూర్ణంగా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాం. పైకైతే మాట్లాడుతున్నాం కానీ ఏదో రకమైనటువంటి అపరాధ, ఏదో రకమైనటువంటి ద్వేషపూరితమైన, ఏదో రకమైన తప్పుడు భావంతో మాట్లాడుతున్నావంటే నువ్వు తప్పుడు వ్యక్తికి అవకాశం ఇస్తున్న హృదయం. మాట్లాడక నష్టపోతే నచ్చలేట్టు వెళ్ళిపో. అంతేకాని లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం అంతకంటే పెద్ద పాపం అన్నాడు. ఎంత బాగా మాట్లాడుతుంటారో. అసలు ఏమీ లేదేం కాళ్ళ మీద, అసలు అన్నీ మర్చిపోయాం, ఏ గొడవ లేదు, మేము అందరం ఒకటే అవునరా. లోపల మాత్రం వీడి వల్లే కదా, వీడి వల్లే కదా, దీనివల్లే కదా. కొడతాడు, ఖచ్చితంగా కొడతాడు దేవుడు. సంఘంలోనే ఐక్యత లేకపోతే, సంఘంలోనే సమాధానం లేకపోతే ఇంకెక్కడ ఉంటుందండి సమాధానం? రీసెంట్గా మాట బాధేస్తుంది. వాళ్ళు తెలియక ఆ పరిపక్వత లేక మంచి మాటే అన్నారు, చాలా మంచి మాటే. పరిచర్య చాలా ప్రశాంతంగా వెళ్తుంది కదండి. పరిచర్యలు ఏ గొడవలో ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా పరిచర్య వెళ్ళిపోతుంది కదా బాబు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చక్కగా వెళ్తుంది పరిచర్య. గొడవలు లేవు, ఇబ్బందులు లేవు, గోలు లేవు, మనశాంతిగా వెళ్తుంది పరిచర్య. ఏంటి బాబు, అంతే కదండి. నిజమేనండి. నా మనసులో నేను అనుకున్నాను, ఎవరో మందిరంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండడం అనేది ఏంటండి, కలిసి ప్రశాంతంగా ఉండడం అనేది దేవుడు కోరుకునేది. విడిపోయి ప్రశాంతంగా ఉండడం అనే దాంట్లో గొప్పతనం ఏమీ లేదు. విడిపోయి సంఘాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు ఎక్కడో వాళ్ళ బతుకుపోతున్నారు, మనం ఏదో మన పరిచయంలో మనం నిమగ్నం అయిపోయిన వెళ్ళటం వల్ల ప్రశాంతంగా పరిచర్య జరుగుతుండ అనేది ఒక అబద్ధం. కలిసి ప్రశాంతంగా పరిచర్య జరగాలి, కలిసి ప్రశాంతంగా పరిచర్య ముందుకెళ్ళాలి. ప్రశాంతతను దూరపరిచేటువంటి వ్యక్తులు దూరమైన కారణాన్ని బట్టి సంఘంలో ప్రశాంతత కలిగిందంటే అది మంచిది కాదు. వాళ్ళు మన మధ్య నుండి ప్రశాంతంగా వెళ్తాం చూడండి, అది నిజమైన ప్రశాంతత. కలిసి ఉండడం చాలా కష్టమండి.
విడిపోవడం చాలా ఈజీ, చాలా ఈజీ విడిపోవడం. ఎవరి దారాలు చూసుకోవడం పెద్ద కష్టం ఏం కాదు. మందిరాలకు దూరం అయిపోయి మా మందిరం ఆమె వెళ్తాం, మాకు నచ్చిన చోటకి మేము వెళ్ళిపోతాం, ఈ మందిరానికి రామని చెప్పి వెళ్ళిపోవడం పెద్ద విషయం ఏం కాదు. చిన్న మాటతో చిన్న తీర్మానంతో మనం కట్టుబడి ఉండొచ్చు. కానీ కలిసి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎంత ఎదురుదాడి వచ్చినా, ఎంత మనస్పర్ధలు ఎదురైనప్పుడు కూడా ఒకే పరిచయలో నమ్మకంగా వర్తిల్తారు చూడండి, ఆ పరిచయలే దేవుడు ఎప్పుడో కూడా దీవిస్తాడు. విడిపోయి ప్రశాంతంగా ఉండడం గొప్పతనం కాదు, కలిసి ప్రశాంతంగా ఉండడం గొప్పతనం. కష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చినాయి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నారన్న మాట వాస్తవానికి మంచిదే అయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల వచ్చే ప్రశాంతత కాదు దేవుడు కోరుకునేది. వారు ముండి మందిరంలో కలిసి దేవుని ఆరాధించేటువంటి ప్రశాంతత దేవుడు కోరుకుంటాడు. అలాగైతే ఎవరో కూడా శరీరం కాదు, ఒక్కొక్క విశ్వాసంలో ఒక్కొక్క లోటు. అందరూ దైవజనుడికి అనుకూలంగా నడుస్తున్నారంటే కుదరదు, కుదరదు. ఎవరిలోనూ ఏదో రకమైన మూర్ఖ బుద్ధి, ఏదో రకమైన అవిధేయత, ఏదో రకంగా ఏదో ఒక సమయంలో ఆ దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే. అందరూ వెళ్ళిపోతే బాగుండు, అందరూ వెళ్ళిపోతేనే బాగుండు అనుకుంటే నేను ఒక్కడే మిగులుతాను ఇక్కడ. కలిసి ఆరాధించాలని అంటానండి, కలిసిన మాటకు లోబడండి, ప్రశాంతంగా పరిచయం ముందు కొనసాగించాలంట. అంతేగాని ఒకవాడి మీద ఒకవాడి మీద అంటే అది ఎంత బాధ అంటే, మనొక మాట అన్నాను నేను, వచ్చే సంవత్సరంలో నుంచి విశ్రాంతి దొంగిలించే వరకు చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని. సో దాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని అంగీకరించే వాళ్ళు తప్పు తీసుకోరు. ఎలా అంటే ఇంకెవరు వస్తారు మందిరానికి, ఇంకెక్కడికి వెళ్ళరా ఆదివారాల్లో అని అనుకున్నారంట. దేవుడు ప్రేరణ నాకు అందించాడు కాడు చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళమా, నీ ఎక్కడికి తిరగక్కర్లేదా, ఎందుకు వచ్చిందిరా బాబు, శుభ్రంగా మందిరం మానేసి ఏ మందిరం కన్నా వెళ్ళిపోతే బాగుంటారా అని అన్న వాళ్ళు కూడా లేకపోలేదు నాకు తెలిసి. పోతేనే మంచిదో ప్రశాంతంగా ఉంటామని చెప్పి అనుకున్నారు కొంతమంది ఇళ్లలో. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలిసి పేరు చెప్పరు. అర్థం చేసుకున్న వ్యక్తులు అయితే వాళ్ళు బాగుంటుంది పరిచయం. అర్థం చేసుకోలేని 1000 మంది ఉండడం కంటే కూడా అర్థం చేసుకునే 10 మంది చాలు ఆ పరిచర్యకి, ఆ సేవకుడికి. సమాధానం మందిరాల్లో ఏమైపోయింది, లేని మాట అన్నానా, తప్పేనా అన్నానా, నీ మేలు కోరే కదా అన్నాను, నీ బాగు కోరే కదా అన్నాను, దేవుడి యొక్క ఉగ్రత నుంచి మేము తప్పించాలనేటువంటి ప్రేమ మీ మీద ఉండబట్టే కదా. మీరు ఆదివారాలు రాకపోతే నాకు ఏమీ నష్టం కదా, అది మీకే నష్టం, వస్తే నాకు ఏది కూడా లాభం కాదు, మీకే లాభం, అది మీకే లాభం. అది రాజేశ్వరి కూతురు అటెండెన్స్ ఎక్కువ వచ్చిందని చెప్పి ప్రైజ్ ఇచ్చారు. భౌతిక సంబంధమైన వాటిల్లో అటెండెన్స్ వస్తానే అంత ప్రైజ్ ఇస్తే దేవుడు అటెండెన్స్ మందిరాలకు ఇవ్వడంటారా, ఉంటాయి అన్ని పైన. మీరు ఫస్ట్ ప్రైజ్ రావాలని నేను ఎడుతుంటాను, కుదరదు మేము లాస్టే ఉంటామని మీరు అంటారు. పైగా ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకునే వ్యక్తిని తప్పుపడతారు. ఉంటాయి ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయి. ఎందుకంటే బాప్తీసు కుండి దగ్గర మరి దేవుడికి మాట ఇచ్చారు కాబట్టి అడుగుతున్నారు, మాట ఇచ్చారు కదా అడగరా అన్నాడు కాబట్టి అడుగుతాను నేను. మీరు కలిసి దేవుని స్తుతించాలనుకుంటే కట్టుదిట్టమైనటువంటి కార్యాచరణల మధ్యన పరిచయలో కలిసి ముందుకు వెళ్ళండి. మీ దారి మీరు చూసుకుంటారంటే కాదని మాత్రం ఎవరు అనరు, అడ్డు చేయరు. కలిసి దేవుని స్తుతించడంలో మాత్రమే దేవుడు గణపరచబడతాడు. వేరుపరచబడి వేరైపోయి ఎవరి దారాలను చూసుకుని దేవుని స్తుతించడం వల్ల వచ్చేది దేవుడికి బాధే. సంఘాల్లో కూడా ఏమైపోయినాయి, ఈ సంఘస్థులు అంటే ఆ సంఘస్థులు పడదు, ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళు అంటే ఈ సంఘానికి పడదు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే లోకంలో ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఒక్క సంఘమే ఉందో దేవుని దృష్టిలో. ఈ సంఘానికి ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళకి అసలు పడదు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారండి వాళ్ళు, ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళండి, ఆ సంఘ సభ్యులండి బాబు అని చెప్పి వాళ్ళంటే ఈ సంఘ సభ్యులకు గిట్టదు, ఈ సంఘ సభ్యులంటే ఆ సంఘ సభ్యులకు పెట్టదు. అదేం దరిద్రమో తెలదు. మీకు తెలియవలసిన విషయం ఏంటంటే ఎన్ని సంఘాలు ఉన్నా సరే ఏక సంఘమే ఉందో క్రీస్తుల్లో, ఒకటే సంఘం. ఒక మాట చెప్తున్నాను, వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళని తక్కువగా చూడకండి, వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళని తప్పు పట్టకండి, వేరే సంఘాలకు వెళ్ళేటువంటి వ్యక్తుల్ని తప్పుగా ద్వేషపూరితంగా అదొక రకమైనటువంటి భావనతో చూడటం అనేది మానేయండి. అందరం కూడా ఒకే సంఘం, క్రీస్తు సంఘం. సంఘంలో సమాధానం లేదు. మొట్టమొదటిగా దేవుని యొక్క బిడ్డల యొక్క కుటుంబాల్లో సమాధానం లేదు. రెండవదిగా దేవుని యొక్క మందిరాల్లో, సంఘాల్లో కూడా సమాధానం లేదు. కనీసం
సేవకులకి మధ్యన సమాధానం ఉందా అంటే సేవకులకి మధ్యన కూడా సమాధానం చెప్పండి లేదు. సమాధానకర్త ఉన్న దేవుడు బిడ్డలనేమో మనం పిలువబడుతున్నాం. మనం దేవుడు అల్లరికి కర్త కాదని చెప్పేమో వాక్యం సెలవిస్తాం. మనమందరం కూడా సమానార్థమైనటువంటి బలులు అర్పించేవారిగా ఉండాలనేమో లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కుటుంబాల్లో సమాధానం లేదు, సంఘాల్లో ఈ గ్రూప్ రాజకీయాల వల్ల, లేకపోతే ఈ వర్గాల వల్ల, ఈ రాజకీయాల వల్ల, సంఘ పెద్దల వల్ల సంఘాల్లోనే సమాధానం కోల్పోయింది. అపవాదు వచ్చి అల్లరిని మొదలు పెట్టేశాడు సంఘాల్లో. పోని కనీసం సేవకులు వాక్యాన్ని అందించే సేవకులకి మధ్యనైనా సమాధానం ఉందా అంటే వాళ్ళ మధ్యన కూడా సమాధానం లేదు. కుటుంబాల్లో సమాధానం ఎగరగొట్టేశాడు, మందిరాల్లో సమాధానాన్ని ఎగరగొట్టేశాడు. కనీసం సమాధానకర్త అయినటువంటి దేవుని దగ్గర పనిచేసే సేవకుల మధ్యనైనా సరే సమాధానంగా ఉండండిరా బాబు అని చెప్పి వాక్యాన్ని అందించేటువంటి సేవకుడికి మధ్యనైనా సమాధానం ఉందా అంటే సేవకుల మధ్యన అసలు సమాధానమే లేదు ప్రస్తుత రోజుల్లో. అయితే ఒక పాస్టర్ గారు అంటే ఒక పాస్టర్ గారు పడదు, ఒక పాస్టర్ గారు అంటే ఇంకో పాస్టర్ గారికి పడదు, ఒక చర్చ్ అంటే ఇంకో చర్చికి పడదు, ఒక డినామినేషన్ అంటే ఇంకో డినామినేషన్కి పడదు, ఇంకొక మందిరం అంటే ఇంకొక మందిరానికి అసలు పడదు. ఒకళ్ళంటే ఒకళ్ళు పడరు. ఎవరంటే వీళ్ళందరూ కూడా వాస్తవానికి క్రీస్తు బిడ్డలే. ఎలాగైతే ఆ ఇష్మాయిలు యాకోబు అయితే వేరైపోయారో, ఇస్సాకు సంతానమైనటువంటి ఇద్దరు ఎలాగైతే బద్ధశత్రులు అయిపోయారో, ఒకే తండ్రికి పుట్టినటువంటి క్రీస్తు బిడ్డలైనటువంటి క్రైస్తువుల మధ్యనే భేదాలు, గొడవలు, కార్పణ్యాలు, బురద జల్లుకోవడాలు ఎవరి మధ్యన అంటే విశ్వాసుల మధ్యన, కుటుంబాల మధ్యనే కాదు, సేవకులకి మధ్యన ఏమీ లేదు. చెప్పండి, సమాధానం లేదు. ఈ చర్చ్ మీద బురద వేసేవాడు ఇంకో చర్చోడు, ఈ పాస్టర్ గారు మీద బురద వేసేవాడు ఇంకో పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారిని తప్పు పట్టేవాడు ఇంకో పాస్టర్ గారు. ఈ కాదమ్మా అందరికీ దిగుతాయి. రెండంచెల గల ఖడ్గం అన్నాడు కదా. సమాధానంగా ఉండండి అనేటువంటి సేవకులు సమాధానంగా ఉండండి అనే వాక్యం అయితే అందిస్తున్నారు, కానీ ఆ సేవకులకి మధ్యన సమాధానం లేదు. సమాధానకర్త అయిన దేవుణ్ణి అయితే సేవకులు ప్రకటిస్తున్నారు, కానీ ఆ సేవకుల మధ్యన సమాధానకర్త అయిన దేవుడు లేనే లేడు. ఒక పరిచర్య మీద మరొక పరిచర్య బురద, ఒక పరిచర్య మీద మరొక పరిచర్య ధూళి, ఒక పరిచర్యకి సంబంధించిన సేవకుడు ఇంకో పరిచర్ని బ్యాట్ చేయడం, ఇంకో సేవకుడు ఇంకొకరిని బ్యాట్ చేయడం ప్రస్తుత రోజుల్లో మరీ ఎక్కువైపోయినాయి. ఒకప్పుడైతే ఏం కనబడేవి కాదు. మా తాతయ్య గారి కాలాల్లో పెద్ద పెద్ద దైవ సేవకులు పనిచేశారు. ఒక సమయంలో ఆ దేవదాసయ్య గారు ఉన్నప్పుడు సమయంలో కావచ్చు, లేకపోతే ఆ జైపాల్ గారు ఉన్న సమయంలో కావచ్చు, ఏసన్న గారు ఉన్న సమయంలో కావచ్చు, బిల్లిగ్రహం గారు ఉన్న సమయంలో కావచ్చు, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అలాంటి పెద్దవాళ్ళు చేసేటువంటి పరిచయ కాలంలో ఈ గొడవలు ఏమి పాస్టర్ గారికి మధ్యన ఏమి ఉండేది కాదు. మన ఇంటికి వచ్చారండి, ఆయన పేరు ఏంటండి? పాస్టర్ గారు అమ్మని ఎత్తుకునేవారు కదా, మాసిలమణి గారు. ఆ టైంలో కూడా ఇలాంటి గొడవలు ఏం లేవు. దేవదాసయ్య గారు తాతయ్య గారు వాళ్ళ అమ్మగారి దగ్గర ప్రియ కుమారుడు అంట. ప్రతిసారి కూడా పవర్ అనేటువంటి ఊరు వచ్చి ఆ ముంగుమూరు దేవదాసయ్య గారు వచ్చి అమ్మమ్మ గారి దగ్గర ప్రార్థన చేయించుకుని వెళ్ళేవారు. పారాసామ్యులు గారు పరిచయం చేసినప్పుడు కూడా పాస్టర్లకి గొడవలు ఏమి లేవండి. ఏమండి, అలా గొప్ప గొప్ప దైవజనులు ఉన్నటువంటి సమయంలో ఎప్పుడో కూడా ఇలాంటి ద్వేషాలు, లేదంటే భేదాలు, లేదంటే ఏదో రకమైన బురదజల్లుడు కార్యక్రమాలు ఏమీ లేవు. కానీ ప్రస్తుత రోజుల్లో సమాధానంగా ఉండండి అనే వాక్యం అయితే పాస్టర్ గారు అందిస్తారు, కానీ పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారితో సమాధానంగా ఉండరు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేస్తే ఏమీ లేదు. కరోనా అనేటువంటి కారణం ఇలా చేసేసింది మనుషుల్ని, పాస్టర్లనే. కరోనా వచ్చిన తర్వాత ఇది మొదలైందని నాకు అనిపించింది. నాకు కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ నాకైతే అనిపించింది. కరోనా వచ్చిన తర్వాత సేవకులందరినీ కూడా ఆదుకున్నది, అనేక మందికి సువార్తను ప్రకటించడానికి ఉపయోగపడినటువంటి ఒక ఆయుధం లేకపోతే ఒక పాత్ర ఏదైనా ఉందంటే యూట్యూబే. కరోనా వచ్చిన తర్వాతే యూట్యూబ్ రేటింగ్ పెరిగిపోయింది. ఎందుకంటే బయటకు వచ్చి వాక్యం అందించే అవకాశం లేదు, మందిరాల్లోకి వెళ్ళి విశ్వాసులు ఆరాధించే అవకాశం లేదు. కనుక
ఆ దైవ సేవకులు ఉన్నటువంటి స్థలంలోనే ఆ లైవ్లోని రికార్డింగ్స్లోనే యూట్యూబ్లో ఆ వాక్యాన్ని అందించడం వల్ల అనేక మందికి ఆ వాక్యం లేకపోతే ఆ స్వార్థ ప్రకటించడం అనేది కూడా జరిగింది. చాలా మేలే జరిగింది యూట్యూబ్ వల్ల. యూట్యూబ్ వల్ల చాలా మంది ప్రయోజనాలు పొందుకున్నారు. అదేవిధంగా యూట్యూబ్ వల్ల సేవకుల మధ్యన పరిచయల మధ్యన గొడవలు కూడా ఎక్కువైపోయినాయి. చాలా గొడవలు. సేవకులకి సమాధానం లేదండి. ప్రకటించేదేమో సమాధానకర్త దగ్గర ఉన్నటువంటి ఆ సేవకులు చేసేదంతా మాత్రం అల్లరితో కూడినటువంటి కార్యాచరణే. యూట్యూబ్ వల్ల నష్టం వచ్చిందని అనడానికి కూడా వీల్లేదు. యూట్యూబ్ వల్ల ఎంత మేలైతే జరిగిందో క్రైస్తవ సమాజానికి అంతే కీడు కూడా జరిగింది. నేను చాలా బాధపడ్డాను. నేను ఇవన్నీ కూడా చూసే అంత అవకాశం టైం అయితే నాకు లేదు కనుక చెప్పేవాళ్ళే తప్ప చూడడం అనేది ఎప్పుడూ కూడా లేదు. కానీ కొంతమంది చూడండి, మీరు చూడకపోతే లోకంలో యూట్యూబ్లో ఇలాంటివి జరుగుతున్నాయని మీకు ఎలా తెలుస్తుందండి అనేటువంటి మాటను బట్టి నేను చూశాను. సంఘానికి సంబంధించిన ఒక యవనస్తురాల లింక్ పంపిస్తే ఆ సేవకులు ఎంత అల్లరికి కర్తలుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను గమనించాను. నేను చాలా విస్మయాన్ని పొందేసుకున్నాను. నేను చాలా అయిపోయి నేను ఎప్పుడు చూడలేదు యూట్యూబ్లో ఇలాంటి కార్యక్రమాలు. నేను పరిచయంలోకి వచ్చి పారాసామ్యులు గారు అనంతరం పరిచయంలోకి వచ్చి 5 సంవత్సరాలు సుమారుగా అవుతుంది, కానీ నేను ఎప్పుడూ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం కానీ ఏదైనా జరగలేదు. తర్వాత దేవుని ప్రేరణ బట్టి కొంతమంది యొక్క మాటను బట్టి గౌరవించి పెట్టడం అనేది ఎంతైనా సరే అవసరం ఉందని చెప్పి ఛానల్ అయితే ఓపెన్ చేసాను తప్ప నేనైతే అందులో ఎక్కువ ఉండేవాడిని కాదు. అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రార్థన బైబిల్ తప్ప నాకు ఒక పని అంటూ కూడా ఏది లేనట్టుగానే బ్రతికాను. కానీ సంఘంలో ఒక యవనస్తులు నాకు అది లింక్ పంపించి, మీరు ఇలాంటివన్నీ చూడకపోతే ఎలా తెలుస్తుంది సేవకుడిగా మీకు? మీరు చూడాలి, బయట జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు చూడాలి. దైవజనుడ, సేవకుల మధ్యన ఈ రోజున సమాధానం లేకపోయింది. సేవకుల మీద బురద జల్లుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజున ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని చూసిన తర్వాత నేను అది చూశాను. ఒక 22 minutes ఎంత ఉంటుంది ఆ వీడియో చూసిన తర్వాత ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన పేరు ఎవరో కూడా నాకు తెలియదు. ఆ ఛానల్ పేరు మాత్రం బాగా తెలుసు నాకు. ఎందుకంటే ఆ ఛానల్ పేరు అంత ఆకర్షణీయంగా ఉంది. ఏ ఛానల్ పేరు అయినా సరే కొంచెం అందంగా చాలా మంచి పేరు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఆ ఛానల్ పేరు గుర్తుండిపోయింది. ఆయన పేరు నాకు తెలియదు, కానీ చాలామంది చెప్తూ ఉంటారు ఆయన పేరు అబద్ధ పేరు, వాస్తవానికి ఆ పేరు కానీ మనిషి కానీ బయటకు కనబడ్డంట. కానీ ఛానల్కు ఉన్న పేరు మాత్రం క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అంట. ఆ వ్యక్తి బయటకు కనబడ్డావు, ఆ పేరు బయటికి రానివ్వడం. కానీ ఆయన చేసే పని ఏదంటే అందరు సేవకుల్ని కూడా తప్పు పట్టడం ఆయన యొక్క నైపుణ్యత. అందరు సేవకుల మీద కూడా బురద చల్లడం అనేది ఆయన యొక్క వ్యక్తిగత అనుభవం అనుకుంటాను. పైగా ఈయన క్రైస్తవుడే, పైగా ఈయనకి సేవకుడు కూడా అంటే నాకు తెలియని విషయం ఏంటంటే, సేవకుడే ఉండి ఇంకో సేవకుల్ని బేడ చేస్తుంటాడు లోకంలో. నాకు అప్పుడు ఒకే ఒక సంఘటన గుర్తొచ్చిందండి. ఒకే తండ్రికి పుట్టినటువంటి ఇద్దరిని ఎలాగైతే బద్ధశత్రులుగా మార్చేశాడో అపవాది, ఎవరల్లో? యాషావుని యాకోబుని ఏం చేసేసాడు? బద్ధశత్రులుగా మార్చేశాడా? అబ్రహాము వంశానికి సంబంధించిన ఇస్సాకుని ఇష్మాయిల్ని బద్ధశత్రులుగా మార్చేశాడా? ఒకే తండ్రికి పుట్టారు, ఒకే తండ్రికి పుట్టినట్టు క్రైస్తుల్ని అపవాది బద్ధశత్రులుగా మార్చేశాడు. మనల్ని శత్రులుగా భావనలోకి నడిపించాడు. మనల్ని శత్రులుగా చేసేసాడు. మన మధ్యన మనల్ని శత్రువులు చేసేసాడు అపవాది. ఒకప్పుడు అబ్రహాం దగ్గర కొడుకులు ఇద్దరికే వచ్చింది, యాషావుకి వీళ్ళకి వచ్చిందని అనుకున్నాం. కానీ క్రైస్తులకి మధ్యన శత్రుత్వం తెచ్చిపెట్టేశాడు. ఎవరో అంటే అపవాదికి. ఆ అపవాది చేతిలో వాడబడేటువంటి వ్యక్తి ఎవరంటే ఈ క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అనేటువంటి వ్యక్తి. నేను చూసిన వీడియో అంతా కూడా ఎంత ఇబ్బందికరంగా పెట్టాడంటే అంత ఇబ్బందికరంగా పెట్టాడు. దయచేసి మళ్ళీ మీ చేతులు జోడిని చెప్తున్నాను, ఆ ఛానల్కైనా వీడియోకైనా ఓపెన్ చేయడానికి ప్రయత్నించకండి. సమాధానానికి కర్తన ఉంది బైబిల్లో. సమాధానకర్త అనేటువంటి దేవుని దగ్గర దాసులై ఉన్నటువంటి సేవకులే ఒక సేవకుడి మీద ఏమో ఇంకో సేవకుడి మీద బురద చల్లుతున్నాడు, ఇంకో సేవకుడేమో ఇంకో సేవకుడి మీద బురద చల్లడం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపించింది. బైబిల్లో ఎక్కడా కూడా లేదు అది.
ఒకప్పుడు జరిగినటువంటి క్రైస్తవ తరాల్లో కూడా ఎప్పుడు కూడా లేదు. కానీ ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత సబ్స్క్రైబర్స్ కోసమా, ఫాలోయింగ్ కోసమా, పాపులారిటీ కోసమా, ఫేమస్ అయిపోదామనో తెలియదు. కానీ ఈ కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత యూట్యూబ్ మూలంగా క్రైస్తవ సమాజానికి వచ్చిన నష్టం మాత్రం ఇదే. క్రైస్తువులకి వైరం పెట్టేసింది కొంతమంది యూట్యూబ్ ఛానల్స్. మీరు చూసారో లేదో నాకు తెలదు కానమ్మా, నాకైతే చాలా బాధ వేసిందమ్మా. చాలా బాధపడ్డాను, చాలా చెప్పి ఆలోచించాను. అసలు ఎందుకు ఇంత పైశాచిక ఆనందం పొందుకుంటున్నాడు ఈ వ్యక్తి? ఈ సేవకులంటే ఎందుకంత కక్ష సాధింపు చర్య చేస్తున్నాడు ఈ వ్యక్తి? వీళ్ళు ఏమన్నా వాళ్ళ మీద అన్యాయం ఏమన్నా జరిగించారా? లేకపోతే ఏ తరాల నుంచి అయినా సరే వీళ్ళకే మధ్యన ఏమన్నా కక్షలు ఉన్నాయంటే ఏమీ లేవు. ఈయనంటే ఆయన తెలియదు, ఆయనంటే ఈయన తెలియదు. రోస్టింగ్ ఛానల్ అన్నవి మాత్రం అందరి మీద కూడా కంకణం కట్టేటంటే తప్పుడు బోధకులు ఉన్నారో మీరు అందరూ కూడా మేలు కొలుపుకొని రావాలి, మీ కన్నులన్నీ కూడా విప్పబడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నానని ఆయన అభిప్రాయం. కానీ ఆయన చేసి దేవుడి దగ్గర పని చేస్తున్నానని ఆయన అనుకున్నాడు. దేవుడికి ఏదో లాభం తెచ్చిపెడుతున్నాను, క్రైస్తవ సమాజానికి ఏదో మేలును తెచ్చిపెడుతున్నానని ఆయన అనుకున్నాడు. దేవుని చేతిలో బలమైన ఆయుధంగా వాడబడుతున్నానని ఆయన అనుకున్నాడు. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఆయన వాడబడేది దేవుని చేతిలో కాదు, సాతాను చేతిలో చాలా బలంగా వాడబడుతున్నాడు. దేవుడు ఎప్పుడో కూడా లోకాన్ని ద్వేషించలేదండి. లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడంట. చీకటిని వెలుగుని కూడా ఆయన ప్రేమించాడు. అలాగా లోక సంబంధుల్ని క్రైస్తవుల మీద కూడా ఏకరీతిగా వర్షం కురిపిస్తున్నాడన్న దేవుడు. ఆయనకి పక్షపాతం లేదనేమో వాక్యం సెలవిస్తుంటే దేవుడు నామాన్ని అడ్డు పెట్టుకొని ఈయన మాత్రం అందరినీ తప్పుపడుతున్నాడు. ఈ పాస్టర్లు అడ్డు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే తీర్పు తీర్చకుడి అని ఉంది. తీర్పు తీర్చుట నా పని అని దేవుడు అన్నాడు. అన్నాడా లేదండి? అన్నాడా లేదా? యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉండదు తెలుసా? సహోదరుల మీద సహోదరులు ఏం చేయకండి. చెప్పండి ఏమన్నారు? విమర్శలు చేయకండి. ఒక సహోదరుడి మీద ఇంకొక సహోదరుడు విమర్శించకండి. ఒక సహోదరుడి మీద ఒక సహోదరుడు తీర్పు తీర్చకండి. అలా మీరు తీర్పు తీర్చినడలా మీరు తీర్పు తీర్చేది ధర్మశాస్త్రాన్నే అన్నాడు. ఒక సహోదరుడు, ఒక క్రైస్తవ బిడ్డగా ఉన్నవాడు మరొక క్రైస్తవ బిడ్డను అసలు విమర్శించకూడదంట. అసలు విమర్శించడానికి కూడా వీల్లేదనేమో వాక్యం సెలవిస్తూ ఉంటే విమర్శించడమే ఈయన పని. ఈ క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అనే వ్యక్తికి ఆయనకి తెలియని విషయం ఏంటంటే నీ సహోదరు మీద నువ్వు విమర్శన కానీ పెట్టినట్టయితే నువ్వు ధర్మశాస్త్రాన్ని విమర్శిస్తున్నట్టే తెలుగు బైబిల్లో ఉంది. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో నువ్వు విమర్శించేది దేవుణ్ణి అని ఉంది. మరి ఆ జ్ఞానం కూడా లేదా? ఇంత జ్ఞానంగా అందరినీ ఆడుకుంటున్నా అనేటువంటి భావనలో వెళ్తున్నాడు అన్నయ్య. పైగా బయ్యా అంటూ ఉంటాడు అందరినే. బయ్యా క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అంట. పందుల్ని, కుక్కల్ని, లేదంటే కోడిల్ని రోస్ట్ చేస్తున్న ఫోటోలన్నీ పెట్టేసి ఆ రోస్టింగ్ అంతా కూడా పాస్టర్లు చేస్తున్నట్టుగా ఈయన పాపం లోపల ఆనందం, పైశాచిక ఆనందం. చాలా బాధ అండి ఇది. కోడి నేపేస్తా ఉంటాడు. ఆ కోడి నేపేస్తున్న పక్కన పాస్టర్ గారు ఫోటో పెట్టి ఈ నేపుతాను, ఇప్పుడు ఆ పాస్టర్ గారు నేపుతాను, ఈ పాస్టర్ గారిని రోస్ట్ చేస్తాను అంటాడు అతను. పాస్టర్లు రోస్ట్ చేయడానికి నీకెవరిచ్చారా ఈ అధికారం? నీకెవరిచ్చారు అధికారం అంటున్నాను నేను. దేవుడు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? గొర్రెలు తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు ఉంటారని అన్నాడు. కానీ ఆ తోడేళ్ళని మీరు విమర్శించండి, ఆ తోడేళ్ళు బయట పెట్టండి, ఆ తోడేళ్ళు పట్టుకోండి, బయటికి లాగండి అని ఏం అనలేదు. జాగ్రత్తగా ఉండండి, తోడేళ్ళ మధ్యకు నేను పంపుతున్నా అన్నాడు తప్ప నిందించమని తీర్పు తీర్చమని ఎక్కడ లేదు. కానీ ఆ తోడేళ్ళనే వెరస పట్టుకుని వచనం పట్టుకుని వెళ్ళిపోతుంటారు ముందుకి. ఒకడంటే ఒకడు పోరదా క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అని. ఇంకా చాలా ఆయన చూసి ఇంకా 3-4 పుట్టగొడుగులు పైకి లేసినలే. వాళ్ళ పేర్లు నాకు తెలదలే కానీ చెప్తున్నాను. విమర్శించడం వీళ్ళ పని. ఫోకస్ చేస్తారనుకుంటాను పాస్టర్ల మీద. ఈ పాస్టర్ గారిని ఎలా తప్పు పట్టాలి, ఈ పాస్టర్ గారిని ఎలాగ లోకంలో బ్యాట్ చేయాలి, ఈ పాస్టర్ గారి సంఘాన్ని ఎలాగ బయటికి రప్పించాలి, మొక్కలు చేయాలని అభిప్రాయం వాళ్ళకు ఉంటుందేమో నాకు తెలదు. కానీ అందరు పాస్టర్ల మీద బురద చల్లడమే క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్కి సంబంధించిన ఒక అబద్ధ పేరు పెట్టుకున్న ఫినేహాసు భయ్యాకి ఒక అలవాటైపోయింది. ఫినేహాస్ భయ్యా నాకు తెలియకొడుతున్నాను,
దేవుడు నీకేమైనా అధికారం ఇచ్చాడా? నాయనా, నా పేరు పెట్టుకుని చాలామంది నన్ను అవమానపరుస్తున్నారు, చాలామంది ఆత్మలు పాడు చేస్తున్నారు, కాబట్టి నీకు నేను అధికారం ఇచ్చాను, నువ్వు తీర్పు తీర్చు, వాళ్ళు విమర్శించు అని నీకు ఏమన్నా అధికారం ఇచ్చాడా ఫినెహాస్ భయ్య? నాకు తెలియగడుగుతున్నాను. బురద బురద బురద. పైగా ఇక ఆ పాస్టర్ గారు అలాంటి వాళ్ళు, ఈ పాస్టర్ గారు అలాంటి వాళ్ళు, అబద్ధ పరిచయం జరుగుతుంది, ఇంకో పరిచయం జరుగుతుంది అంటే అది మరొక రకమైన విషయం. ఆయన ఎంత దిగజారుడు పనికి వెళ్ళిపోయాడంటే పాస్టర్ అమ్మగారుల తలలను కూడా బోడి చేసాడు. పాస్టర్ అమ్మగారు ఫోటోలు పెట్టి దాన్ని మార్పు చేసి గుండు చేసేసి పాస్టర్ అమ్మలు పెట్టాడు అక్కడ. అంటే ఆ పాస్టర్ అమ్మగారు చేసిన తప్పు ఏంటంటే కొంగు నెత్తి మీద వేసుకుని వాక్యంని పాటలో పాడట్లేదంట, అందుకు వీడు గుండు కొడేస్తాడంట. పాస్టర్ అమ్మగారు ఏ వ్యక్తితో వ్యభిచారం చేసింది అనుకో గుండు కొట్టించు, లేదంటే ఇలాంటిదని చెప్పాను. పాస్టర్ అమ్మగారు ఏదన్నా తప్పులు చేస్తున్నారనుకో ఖండించు, అంతేకాని గుండు కొడేస్తావా? వాళ్ళు ఏం పాపం చేశారయ్యా నాకు తెలియగడుగుతాను. అంత ఘోరాతి ఘోరమైన పాపం చేసేసారు వాళ్ళు, ఏమన్నా గుండు కొట్టించుకోవడానికి నీ చేతులతోని. ఫినెహాస్ అంటే ఈ పేరు మళ్ళీని ఫినెహాస్. పెద్ద పెద్ద దైవజనరల్ భార్యలండి వాళ్ళందరూనే. ఒక బ్లెస్సీ వెస్లీ గారిని, లేకపోతే దినకరం గారు వాళ్ళ కూతురు ఆవిడ పేరు స్టెల్లా రమోలా గారిని, లేకపోతే చాలా పెద్ద పెద్దలు ఉన్నారు అంత సేవకులు, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలదు. పెద్ద పెద్ద సేవకుల యొక్క భార్యలు గుండెలు కొట్టేశాడు, ఫోటోలు పెట్టేసి ఈ పాస్టర్ అమ్మని రోస్ట్ చేస్తాను నేను, ఈ పాస్టర్ గారిని రోస్ట్ చేస్తాను, ఈడు అలాటోడు ఈడు ఇలాటోడు అని చెప్పి ఎంత విచక్షణారహితంగా పాస్టర్లు బ్యాడ్ చేస్తున్నాడు ఒక పాస్టర్ అయ్యండి. పైకి ఈయన అనుకుంటాడు నేను దేవుని చేతిలో వాడబడుతున్నాను. నువ్వు దేవుని చేతిలో వాడబడుతున్నావా నువ్వు అనుకుంటున్నావేమో అన్నా, నాకు అనిపిస్తుంది నువ్వు సాతాను చేతిలో చాలా బలంగా వాడబడుతున్నావు. ఫినెహాస్ భయ్య, లేఖనాలు ఏమో నీ సహోదరు మీద విమర్శించడానికి నీకు వీలు లేదన్నాడు. ఒకవేళ విమర్శిస్తే నువ్వు ధర్మశాస్త్రాన్ని దేవుని విమర్శిస్తున్నావని చెప్పి గమనించుకోమనేమో వాక్యం సెలవిస్తూ ఉంటే, ఒక సేవకుడై ఉండి వాక్యం ఎరిగిన వ్యక్తిపై ఉండి మరొక సేవకుడి మీద అలా బురద చల్లుతావు? వాళ్ళు తప్పు చేస్తున్నారా, పాపం చేస్తున్నారా, లేదంటే అన్యాయం చేస్తున్నారా నీకేటయ్యా? పాస్టర్లు తెలీదా వాళ్ళకి 2 తీర్పులు ఉన్నాయని? దైవ సేవకుడు 2 తీర్పుల్లో నిలబడవలసిన అవసరం ఉందని సేవకులు తెలీదా? దేవుడు తీర్పు తీర్చడా ఆ సమయంలో? నువ్వెవడవే తీర్పు తీర్చడానికి? నాకు తెలియగడుగుతాను. నీకు ఏ అధికారం ఉందని అడుగుతున్నాను నేను. ఈయన తీర్పు తీర్చేస్తుంటారు, అందరిని విమర్శించడం ఈయన పని. గుండు కొట్టించేసాడండి చాలామంది సేవకురాల్ని. ఒక ఆడదానికి హృదయం ఎరిగినటువంటి వ్యక్తివైతే, నీ తల్లి యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వ్యక్తివైతే, ఒక ఆడదాని బాధను అర్థం చేసుకునే వ్యక్తివైతే ఖచ్చితంగా నువ్వు అలాంటి పని చేయవు. నీకు తల్లి ప్రేమ తెలియదేమో, నీకు చెల్లి అక్క ఉంట బాధ అనేది నీకు తెలుతుందేమో బ్రదర్. గుండులు కొట్టేసి అరగుండులు కొంతమందికి కొట్టేశాడు, కొంతమందికి ఫుల్గా గుండు కొట్టేశాడు. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే కొంగేసుకొని రాలేదని కొంతమంది, లేకపోతే వాక్యం నచ్చలేదని వాక్యం తప్పుగా మాట్లాడదు. ఏంటి వాక్యం కరెక్ట్గా మాట్లాడుతున్నారా తప్పుగా మాట్లాడుతున్నారా అనేది ప్రక్కన పెడతాం కొంచెంసేపు. దానికి ఖచ్చితంగా తీర్పు తీర్చుకుంటాడు. వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు. వాళ్ళకి తెలుసు 2 తీర్పులు ఉన్నాయి సావుకులకి అని చెప్పి. నువ్వెవడో నాకు తెలియగడుగుతాను. ఏమంటే ఒక మాట అడుగుతున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదండి యోధ వ్యతిరేక అయిపోతాడని? యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదా 12 మందిలో ఒక దొంగ యోధే ఉన్నాడని? ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు యోధాను బయటికి తీయడానికి ప్రయత్నించాడా? అందరి ముందు విమర్శించడానికి ప్రయత్నించాడా? అందరి ముందు కూడా ఖండించు, ఒరే నువ్వు పాపాత్ముడురా దొంగడురా అని అనలేదు. ఎందుకో తెలుసా? తెలుసు యేసయ్యకి ఆ ఒక్క వ్యక్తిని ఈ 12 మందిలో నుంచి కానీ బయట తీసి బేడ చేస్తే చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా రాకుండా ఆగిపోతారని. నా బిడ్డల మధ్యన ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే ఇంకెక్కడ మంచి ఉంటుందని చెప్పి ఒక పనికిమాలిన అభిప్రాయంలో ఒక లోకం వచ్చేస్తుందని ఆ సమయం వరకు ఎదురు చూశాడు. దానికి తీర్పు కూడా యోధా పొందుకున్నాడు. ఆ వ్యక్తి పుట్టకపోయి ఉంటేనే బాగుండన్నాడు యేసయ్య తప్ప విమర్శించలేదు. యోధా అనేటువంటి ఒక అబద్ధ సేవకుడు ఉన్నాడు మన మధ్యన. యోధా అనేటువంటి ఒక అబద్ధ అపోస్తులుడు నా శిష్యుడు అని చెప్పుకుంటూ చాలా మోసగించేటువంటి వ్యక్తి నా మధ్యన ఉన్నాడని ఎప్పుడో కూడా యేసయ్య బయట పెట్టుకోవడానికి ఇష్టపడలేదయ్యా. యేసయ్యకి తెలుసు వీళ్ళ మధ్యనే ఇలాంటి దొంగలు ఉన్నారంటే వీళ్ళ మధ్యకి వెళ్తే ఇంకెంత నష్టం వస్తుందని, సమాజం రాదని చెప్పి. కానీ ఈ రోజున చాలామంది అన్యులు దేవుని తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు సైతం ఆగిపోవడానికి గల కారణం ఎవరో తెలుసా? ఇలాంటి అబద్ధ బోధలు చెప్పే క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ లాంటి వ్యక్తులే.
దేవుణ్ణి నమ్ముకుందాం అనుకుంటున్నారు, దేవుళ్ళు తెలుసుకుందాం అనుకుంటున్నారు, మందిరాలకు రావాలనుకుంటున్నారు. ఈ వీడియోస్ అన్నీ పెట్టుట వల్ల అయ్యి బాబాయ్ పాస్టర్లు ఎలాగుంటారా, పాస్టర్లు ఎలాగుంటారా, ఇంకా ఎల్లుంటే మేమేమైపోతాం అని చెప్పి వచ్చి వాళ్ళని కూడా ఆటంకపరచడానికి సాతాను చేతిలో వాడబడుతున్న వ్యక్తి నువ్వు. నా యొద్దకు వచ్చేవారిని ఆటంకపరిచిన ఎడల నిర్దాక్షిణ్యంగా వాడి యొక్క మెడకి తిరగట్రాయి కట్టి సముద్రంలో పాడేమన్నాడు. ఒక అన్యుడు దేవుని తెలుసుకొని రావడానికి ఆటంకంగా ఉన్నది ఇలాంటి వారి వల్లే. క్రైస్తవ సమాజంలో చీడపురుగులు ఉన్నారని, అబద్ధ బాధకులు ఉన్నారని, పాస్టర్ గారు ఇలాంటి భయంకరమైనటువంటి వ్యక్తులని చెప్పి నువ్వు తెలిసి తెలియక చెప్పడాన్ని బట్టి చాలామంది ఆగిపోతున్నారు. నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అధికారం ఎవరిచ్చారండి? నాకే లేదు అధికారం, తండ్రికి మాత్రమే ఉందన్నాడు అధికారం. ఒక విషయంలో యేసయ్య యోధ చేస్తాడని తెలీదా? ఎందుకు యోధను బయట పెట్టలేదు యేసయ్య అని అడుగుతున్నాను. వచ్చే వాళ్ళు కూడా రారనే కదా, ఆ ఉన్న నమ్మకాన్ని కూడా పాడు చేసిన వాళ్ళు అవుతాం యూదుల మధ్యన అనేటువంటి ఉద్దేశమే కదా. భయం లేదు అసలు. ఈ క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అని ఈయన కింద 3-4 పుట్టగొడుగులు వచ్చినాయి. పుట్టగొడుగుగాలికి కూడా ఏం అధికారం అందయ్యా? నువ్వు నిజంగా వాక్యం ఎరిగిన వ్యక్తి అయితే సేవకులను విమర్శించడానికి కానీ సేవకులను ఏలెత్తి చూపడానికి కానీ నువ్వు సరిపో. అమ్మ చాలా దారుణంగా మాట్లాడుతున్నారమ్మా. అతను పాస్టరమ్మలు పట్టుకుని జజ్బేల కంటే పాపాత్మురాళ్ళండి సేవకురాళ్ళు ఏమన్నానే, పాస్టర్ గారి పిల్లలు ఏమన్నా అంత భయంకరమైన పాపాత్మురైనటువంటి జజ్బేల్ దగ్గర కూడా ఏలే ఎప్పుడు కూడా అంత పరుష పదజాలను ఉపయోగించలేదు, ఖండించాడు. కానీ అంత పరుష పదజాలని, అంత బూతుల పురాణాన్ని రోస్ట్ చేస్తానని గీచేస్తానేమో అనలేదయ్యా. అంత పైశాచిక ఆనందం ఆ వ్యక్తికి. చూసారు ఎవరో నాకు తెలదు కానీ చూసే ఉంటావు. చాలా బాధేసింది నాకైతే. కానీ నీకు తెలుసో తెలియదో ఒక మాట మాత్రం ఖచ్చితంగా గుర్తు చేస్తున్నాను. నా అభిషక్తును ముట్టిన ఎడల నా కనుగుడ్డు ముట్టినట్టే అన్నాడు దేవుడు. జాగ్రత్త. ఒకవేళ నువ్వు విమర్శించేటువంటి సేవకుడు దేవుని ఏర్పాటులో లేనటువంటి సేవకులైతే అది వేరే విషయం. కానీ దేవుని ఏర్పాటులో ఉండి దేవుని చేతుల మీదగా అభిషేకించబడి వచ్చినటువంటి సేవకులు అయి ఉంటే మాత్రం నిన్ను కొట్టే దెబ్బ మాత్రం తిరిగి ఉండదు. జాగ్రత్త ఫినెహాస్. తిరిగి లేకుండా చెప్పగలను. నువ్వు విమర్శించేటువంటి సేవకులు దేవుని ఏర్పాటులో లేని వాళ్ళైతే నాకు వేరే విషయం. కానీ ఏర్పాటులో ఉన్న వాళ్ళైతే మాత్రం జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరమని ఉంది. అలాంటి దేవుని చేతిలో పడిపోతావు ఒక రోజు నువ్వు. ఆ రోజులో నువ్వు అబీమెలెకు సారమ్మని అబ్రహాం గారు భార్య గారి మీద కన్నేశాడు, గర్భాలు మూసాడండి. ఆయన కన్నేసినందుకు ఆయన భార్యని ఆమె సంస్థానంలో రాజ్యంలో ఉన్న అందరి గర్భాలను, పశువుల గర్భాలను కూడా మూసేశాడు. ఆవిడేం పాస్ట్రమ్మ కాదు, సేవకుడు భార్య మీద తప్పుడుగా చూస్తేనే కనుపడితేనే అంత చేశాడు. అలాంటిది పాస్టర్లని, పాస్టరమ్మగారులు నువ్వు అన్ని పేర్లు పెడుతున్నావంటే నిన్ను కొట్టే దెబ్బ తిరిగి ఉంటుందా ఫినెహాస్ అన్న? చాలామంది అలాంటి వారిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులు అయిపోయారు. పెద్ద పెద్ద సేవకులు అండి, చిన్న వాళ్ళు కూడా పెద్ద సేవకులు, అనేక ఆత్మలు రక్షించిన సేవకులు, చాలా భారంగా పరిచయం చేసేటువంటి సేవకులు, చిన్నతనం నుంచి కూడా దేవుళ్ళు ఎదిగిన సేవకులు, చాలా ప్రయాసతో చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి సేవకులు, ఆ సేవకులను కూడా గుండెలు కొట్టించేసాడు. రోస్ట్ చేస్తాడంట. నువ్వు రోస్ట్ ఫోటోల్లోని వీడియోలో చేస్తామో, నిన్ను మాత్రం దేవుడు నరకంలో బాగా రోస్ట్ చేస్తాడు. ఆయన నిన్ను ఖచ్చితంగా రోస్ట్ చేస్తాడు. నీకు ఏ అధికారం ఇచ్చాడు దేవుడు నాకు తెలియగలుగుతాను. వాళ్ళు ఏమైనా దేవునికి వ్యతిరేకమైన బోధ అయినా జరిగిస్తున్నారా? క్రీస్తు దేవుడు కాదు, మరొక మార్గం కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఉందని ఏమైనా చెప్తున్నాడా? చెప్పట్లేదు కదా. క్రీస్తు వారినే కదా ఆయన కేంద్రంగా తీసుకుని సువార్త ప్రకటించేది. అలాంటిది ఐక్యత కలిగి ఉండకపోగా విమర్శల్లోనే ఏదో రకమైనటువంటి బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కొంతమంది. నిజం, ఒకవేళ అబద్ధ బోధకులు ఉన్నారు, క్రీస్తు కాకపోయినా సరే వేరే దేవుడి మూలంగా వేరే మార్గంగా కూడా నిత్య జీవాన్ని పొందుకోగలం అనేటువంటి వాక్యాలు ఏ పాస్టర్ గారన్నా పెడుతున్నారు అనుకోండి, ఎవరన్నా అలాంటి మాటను బట్టి సువార్త అందిస్తున్నారు అనుకోండి, అమ్మో ఇది బైబిల్లో లేని మాట కదా, దేవుడు ఖండించేటువంటి మాట కదా, దేవుడికి ఏ విధంగా కూడా నచ్చనటువంటి మాట కదా, క్రీస్తు మూలంగానే తండ్రి దగ్గరికి రావాలనేమో యేసయ్య చెప్తే, క్రీస్తు లేకుండా కూడా చాలామంది అంటున్నారు ఇది తప్పుడు బోధ అని చెప్పి నీ సంఘాన్ని చెప్పుకో, ఒక మంచి వీడియో తీసి అందరికీ కనువిప్పు కలుగు చేసేటువంటి కార్యక్రమాన్ని ఏమైనా చేయి.
కానీ ప్రకటించేదంతా కూడా క్రీస్తుని సేవకులు. అందుకే ఒక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి యోహాను వస్తాడండి. యోహాను వచ్చి, అయ్యా మన వాడి కాదు ఆయన, కానీ నీ పేరట దయ్యాలను వదలగొడుతున్నాడు ఆయన. మనకు సంబంధించినోడు కాదు ఆయన, మన నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి కాదు ఆయన, అసలు మనం ఎప్పుడూ కూడా చూడలేదు. కానీ యేసయ్య నీ పేరట దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, నీ పేరట స్వస్థతలు చేస్తాడంటే యేసయ్య అన్న మాట తెలుసా? మనకి విరోధి కానివాడు మనకు పక్షం ఉన్నవాడే అంటాడు ఆయన. మనకి విరోధి కాదు కదా, మన వాడి కాకపోయినా, మనలో నుంచి వెళ్ళిన వాడి కాకపోయినా మంచి జరిగిస్తున్నాడు కదా, నా పేరట మంచి జరిగిస్తున్నాడు కదా, నేను చెప్పాలనుకున్నది చెప్తున్నాడు కనుక ఆయన మన పక్షాన్ని ఉన్నవాడు. మనకి విరోధి కాని వారు మన పక్షాన్ని ఉన్నాడయ్యా. నాకు విరోధి అయినవాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ నాకు విరోధి కాదు ఆయన, అందుకే నా పేరట స్వస్థతల కార్యాలు జరిగిస్తున్నాడని చెప్పి చాలా సంతోషించాడు యేసయ్య. ఇప్పుడు చేసే సేవకులు దేవుణ్ణి క్రీస్తుని కాదని ఏదన్నా సువార్త ప్రకటించాలంటే నువ్వు ఖండించడంలో దానికి అర్థం ఉంటుంది బ్రదర్. కానీ క్రీస్తుని ప్రకటిస్తున్నారు ఆ సేవకులు, అనేక మందిని మారుస్తున్నారు ఆ సేవకులు. వాళ్ళ బోధనలు బట్టి నేను ప్రభావితం పొంది మారినటువంటి ఒక పాపాత్ముడు నేను. అలాంటిది ఏ సేవకులు బోధల మూలంగా అయితే నేను మారు మనసు పొందుకున్నానో ఆ సేవకులు విమర్శిస్తుంటే నా హృదయం తట్టుకోలేకపోయింది. ఒక జాన్ వెస్లీ అన్నయ్య కావచ్చు, ఒక పాల్ ఎమాన్యుయల్ కావచ్చు, ఒక ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు స్ఫూర్తినిచ్చారయ్యా. ఒక సేవకుడు మనవణ్ణి నేను, మా తాతయ్య గారి తర్వాత సేవ జరిగించవలసినటువంటి వ్యక్తిని నేను. అలాంటి తాగుతా తందలు వేస్తే రోడ్డు మీద తిరిగేవాడిని. నా మీద ఒక 7-8 సంవత్సరాల పెద్దలు ఉంటారు, పాల్ ఎమాన్యుయల్ అని, జాన్ వెస్లీ అన్న. వీళ్ళని ఎప్పుడూ కూడా చూడలేదు, దగ్గర నుంచి చూసిన ఆ జ్ఞాపకాలు కూడా నాకు లేవు. వాళ్ళు ఏదో నాకు కావలసిన దగ్గరలోనే నేను మాట చెప్పట్లేదు, వాళ్ళని బట్టి నేను స్ఫూర్తిని పొందుకున్నాను. నేను వాళ్ళని బట్టి నేను మారు మనసు పొందుకున్నానయ్యా. నేను ఒక జాన్ వెస్లీ, ఒక పాల్ ఎమాన్యుయల్ యొక్క వాక్యాలు నన్ను మార్చాయి. ఒక సేవకుడికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు కూడా దేవుని చేతిలో వాడబడుతున్నారు, కానీ సేవకుడు పుట్టినటువంటి నేను మాత్రం తాగుతున్నాను, పాపాత్ముడిగా బతుకుతున్నానే. వాళ్ళల్లాగే మా తాతయ్య గారు కూడా నేను ఉండాలని ఆశపడ్డారు, కానీ వాళ్ళ తండ్రి అంత సంతోషిస్తున్నాడో మా తాత అంత సంతోషించట్లేదు. నేనెప్పుడు మారతానా, నేనెప్పుడు వీళ్ళలా వాడబడతానని చెప్పి వీళ్ళ వాక్యాలను బట్టి ప్రభావితం పొందిన వ్యక్తిని నేను. వాళ్ళల్లో బట్టల్లో వేసుకుంటున్నారని, కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నారని, కాస్ట్లీ కార్లు తిరుగుతున్నారని ఏదో చూపు చెప్తున్నా, కానీ వాళ్ళని బట్టి ఎంతమంది పాపాత్ములు మారారో తెలుసా? వాళ్ళ బోధనలను బట్టి మారినట్టు పాపాత్ముడు నేను. ఈరోజు సావుకుడికి ఉండి కబుర్లు చెప్తున్నాను నువ్వు అనుకోవచ్చు, పాపాత్ముడు నేను. ఒక ఎడ్వర్డ్ విలియమ్స్ గారి వాక్యం నన్ను మార్చింది. నేను మందు తాగితే ఎడ్వర్డ్ విలియమ్స్ గారి యొక్క వాక్యాన్ని వినేవాడిని. నేను మందు తాగితే ఏఆర్ స్టీవెన్స్ అన్న పాటలు వినేవాడినయ్యా. వాళ్ళ వాక్యాలను మార్చాయి. అలాంటి వారిని నువ్వు ఏలెత్తి చూపుతున్నావు. వాళ్ళు స్ఫూర్తినిచ్చారండి, నాకు స్ఫూర్తినిచ్చారు. ఒక దైవజనుల కుమారులు ఇద్దరూ కూడా ఎంత చక్కగా దేవుని కొరకు వాడబడుతున్నారు. నేను దైవజనుడి కుటుంబంలో పుట్టినండి, కానీ నేనేట్రా ఇలా జరుగుతున్నాను, ఇలా బతుకుతున్నాను, ఎంత పాపంలో ఉన్నానని చెప్పి బాధ కలిగిందంటే వాళ్ళ వాక్యాన్ని బట్టినయ్యా. వాళ్ళు వేసుకునే కాస్ట్లీ బట్టలను తప్పుపడుతున్నాం, వాళ్ళు తిరిగేటువంటి కాస్ట్లీ కార్లను తప్పుపడుతున్నాం, కానీ అంత కాస్ట్లీగా వాళ్ళు ఉండడానికి ఎంత ప్రయాసపడ్డారో, దేవుని దృష్టిలో పడ్డానికి ఎంత భారాన్ని ఎత్తుకున్నారో కనపడదు. కారు మీద తిరిగేస్తున్నాడు, పెద్ద చర్చి కట్టేశారు, వేలాది మంది వచ్చేస్తున్నారు, డబ్బులు వచ్చేస్తున్నాయి, కానీ ఎంత కష్టపడితే దేవుని అంత గొప్ప స్థితిలో నిలబెట్టాడని ఎవరో తెలియదు. నేను ఎప్పుడూ చూడలేదండి. 3 సంవత్సరాల నుంచి ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని మా మీటింగ్స్ పిల్లలని ఆశ నాకు ఉంది, కానీ 3 సంవత్సరాల నుంచి ఆయన ఖాళీ లేడు. ఆయన నాకు స్ఫూర్తినిచ్చాడు. ఆయన వాక్యం నన్ను మార్చింది. ఎప్పటికైనా సరే చూడాలైన ఆలోచన, ఆయన మూలంగా నా సంఘానికి వాక్యాన్ని అందించాలని ఆశ. జాన్ వెస్లీ అన్నను కూడా రీసెంట్గా మీటింగ్ పిలవడం జరిగింది. వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు, తీసుకురావాలన్న ఆలోచన ఆశ అయితే నాకు ఉంది. మార్చారు వాళ్ళు, నాకు స్ఫూర్తినిచ్చారు. ఒక ఆదర్శంగా నా కొరకు నిలబెట్టారు నా జీవితాన్ని. నరక పాత్రుడిగా మారిపోవలసిన నన్ను, 5 సార్లు సూసైడ్ చేసుకుని చచ్చిపోవలసిన నన్ను వాళ్ళ వాక్యాలు బ్రతికినిచ్చిన బ్రదర్. అలాంటి వాళ్ళు పట్టుకుని ఆడ అపవాది సంబంధికుడు, గొర్రెతోలు కప్పుకున్నటువంటి ఆ తోడేళ్ళు అంటుంటే, ఏమో నీకు వాళ్ళల్లో ఏ పొరపాట్లు ఏ లోట్లు కనబడ్డా నాకు తెలదు, కానీ నేను మాత్రం అనేక సేవకుల యొక్క వాక్యాలను బట్టి నేను ప్రభావితం పొందాను, మార్పులోకి రాబడ్డాను. నేను
నేను ఎంతమంది దగ్గర నా సంఘం ముందు కూడా చెప్తూ ఉంటాను, నన్ను మార్చినటువంటి ఎంతోమంది భక్తుల యొక్క ప్రసంగాలు ఉన్నాయి. వాళ్ళ బట్టలు కొంచెం 40,000 సూట్ వేసుకున్నాడు, నీకు ఎందుకయ్యా? దేవుడు ఇచ్చాడు, వేసుకున్నాడు. బట్టలు లేకుండా చిరిగిపోయిన బట్టలు వేసుకున్న రోజులు కూడా వాళ్ళ జీవితంలో లేకపోయి ఉండవు. ఎడ్వల్ విలియమ్స్ గారు తినడానికి తిండి లేకపోతే 2 రూపాయలు పట్టుకుని అట్టుపోలు కొనుక్కోవడానికి కూడా స్థితి లేని బ్రతుకులోంచి వచ్చాడు ఆయన సాక్షి ఈయన ఎప్పుడన్నా కూర్చొని రాత్రి మీద బయటకు వచ్చి ఆకలేస్తూ ఉంటే చేతిలో చిల్లి కావలేదంట. 2 రూపాయలకి రూపాయికి అట్టుపళ్ళు ఎవడేస్తారని చెప్పి అట్టుపళ్ళు అమ్మేవాడు కూడా తిట్టి పంపించేసాడంట. కుళ్ళిపోయిన అట్టుపళ్ళు తిన్నాడంట ఆయన. ఈ రోజున అలాంటి స్థితిలో ఉన్నారంటే దేవుడు దీవించడాలని. జాన్ వెస్లీ కావచ్చు, పాల్ ఎమాన్యుల్ కావచ్చు, రాజ్ ప్రకాష్ పాల్ కావచ్చు, శామ్యుయల్ కర్మోజీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఈ రోజున ఇంత గొప్పగా వాడబడుతున్నారు, ఇంత గొప్పగా దీవించబడ్డారంటే వాళ్ళ ప్రయాసం ఉంది వాళ్ళ వెనకాల. కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు, పాస్టరం గారు అద్దెగిలించుకుంటారు. ఈ రోజున అలా ఉన్నారంటే వాళ్ళు ఒక రోజున కష్టపడ్డారయ్యా. నీ డబ్బులు ఏమి ఇవ్వట్లే కదా. వాళ్ళ దేవుడు వాళ్ళ సంఘం మూలంగా పోషించుకున్నాడు. సంఘస్థులు తెలియదా వాళ్ళ సేవకులు ఎలాంటి వాళ్ళు? నువ్వు చెప్పాలా నువ్వేమన్నా నాకు తెలియగడుగుతాను. ఫినెహాస్ సేవకుల కంటే తెలివైన వాళ్ళు విశ్వాసులు, అది నీకు తెలియదేమో. తెలుసు వాళ్ళకి కానుకేసేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తారు. ఈయనేదో వచ్చేసి అందరికీ కొనువిప్పు కలిగించేట్టుగా, అందరికీ కూడా నిజమైన సేవకుడు ఎవరో అబద్ధ సేవకుడు ఎవరో తెలియపరచడానికి నువ్వు పెద్ద సాధనంగా వాడబడతావు నువ్వు అనుకుంటున్నావు. నీకు మాట చెప్తున్నాను, నువ్వు ఎవరెవరినైతే ఏలెత్తి చూపేవో వాళ్ళలో చాలా మంది నన్ను మార్చేనటువంటి వ్యక్తులే. వాళ్ళు ఎప్పుడు చూడలేదండి. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ ఇంకోటి అంటాడు, ఒక పనికిమాలిన ఆయన అనాలేమో, ఆయన నాకు తెలియగడుగుతాను. బుద్ధిహీనమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతుంటాడు ఆయన. శామ్యుయల్ కర్మోజీ గారు అని మీకు తెలిసే ఉంటుంది, వైజాగ్లో. చాలా మంచి వాక్యాన్ని అందిస్తారు. ఆయన కూడా ఎప్పుడూ కూడా దేవునికి, వాక్యానికి, క్రీస్తుకి వ్యతిరేకమైన బోధలు ఎప్పుడూ కూడా చేయలేదు ఆయన. 2 సంతానం శామ్యుయల్ కర్మోజీ గారికి. వాళ్ళకి పెద్ద అమ్మాయి కుమార్తె ఆ అమ్మాయి అనుకుంటాను. ఆ అమ్మాయి పేరు కూడా నాకు తెలుసు. ఏంటమ్మా పేరు? సిస్టర్ గారి పేరు ఏమ్మా? శ్రేష్ఠ కర్మోజీ. ఆ పిల్ల మీద కూడా బురద జల్లాడు ఒక ఆయన. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ కదా, వీళ్ళని చూసి వచ్చిన పుట్టగొడుగుల్లో ఒక కొడుకు, ఆయన పేరు ఏదో జాన్ ఏదో ఉంటుంది. ఆ పిల్ల ఏదో వాక్యం చెప్తున్నప్పుడు గొర్రెని ఒక ఉదాహరణగా తీసుకుని అభిషేకించాడు. ఆ అభిషేకం నూనె ఇలా జరిగింది అలా జరిగిందని అంటే దాన్ని తప్పుపట్టే ప్రయత్నం. ఇది అలా కాదు, ఈ వాక్యం ఎలా చెప్పకూడదు, ఈ వాక్యం ఒక అర్థం తెలియకుండా నువ్వు ఎలా చెప్తున్నావు. ఇప్పుడు ఆ పిల్ల చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి ఏ ఆత్మైనా నశించిపోయిందా? ఏ ఆత్మకైనా నష్టం వచ్చిందా? ఆ వయసులో దేవుని చేతిలో వాడబడుతున్నారంటే సంతోషించాలయ్యా. ఆ పిల్ల లాంటి వాళ్ళు చాలామంది ఆ వయసులో దేవుని చేతిలో వాడబడుతుంటే నాకు సిగ్గేస్తూ ఉంటుంది. ఆ వయసులో నేను తాగేవాడిని, ఆ వయసులో నేను ఊరి మీద తిరిగేవాడిని, ఆ వయసులో చేయకుండా పనులు ఎన్నో చేసేవాడిని. కానీ ఆ వయసులో వాళ్ళు తండ్రి కొరకు, దేవుని కొరకు పనిచేస్తున్నారు. సిగ్గేద్ద నాకైతే. 18 సంవత్సరాలు కూడా ఉండదు ఆ అమ్మాయికి కూడా బోడిగుండి కొట్టించేసాడు. ఏదో వాక్యంలో పొరపాటు ఉందంట. ఆ పిల్లకి ట్రైనింగ్లు లేవయ్యా, కానీ చక్కగా వాక్యం అందిస్తూ ఉంటుంది ఆ పిల్ల. అలాంటి వాళ్ళని సహకరించి, ప్రోత్సహించి ముందుకు కొనసాగించవలసినటువంటి సేవకులుగా ఉన్న మనమే గొర్రె మీద నూనె వేస్తే పురుగులు వస్తాయా, తలనొప్పి వస్తుందా, ఇవన్నీ డైలాగులు ఎందుకంటావు నీకు జాన్ పాల్? తెలియగడుగుతున్నాను. ఆ వయసులో ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారండి? 20 సంవత్సరాల లోపునటువంటి యవ్వన బిడ్డలు ఎంతమంది జీవితాలు పాడు చేసుకుంటున్నారండి? ఎంతమంది పాపంలో బతుకుతున్నారండి? కానీ ఆ వయసుని జయించి దేవుని కొరకు వాడబడుతున్నట్టు ఆ బిడ్డలను బట్టి సంతోషించాలయ్యా. నేను లేను, చాలామంది సేవకులు చెప్పలేకపోవచ్చు. చాలామంది సేవకుల పిల్లలు నాకులాగే తాగే వాళ్ళు ఉన్నారు, నాకులాగే బయట తిరిగే వాళ్ళు ఉన్నారు, నాకులాగే దేవునికి దూరంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు, నా పిల్లలు ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారు, ఎప్పుడు నా సేవా భారాన్ని ఎత్తుకుంటారని చెప్పి ఆశపడేటువంటి పాస్టర్లు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి శ్రేష్ఠ కరుమోజీ లేదా వెస్లీ గారి పిల్లలు, లేకపోతే రాజ్ ప్రకాష్, ఈ వయసులో ఉన్న వాళ్ళందరినీ కూడా చూసి సంతోషిస్తారు. వాళ్ళు చూడు ఆ తల్లిదండ్రులకి ఎంత సహకరిస్తున్నారో, నా పిల్లలు కూడా అలా సహకరించుంటే బాగుండి అని చెప్పి అనుకుంటారు. కానీ నీకు వాళ్ళందరూ బ్యాడ్ అయిపోతున్నారు. వాళ్ళందరినీ బ్యాడ్ చేయడమే. శ్రేష్ఠ కరుమోజీకి పేరెట్టినోడు ఆ వయసులో రోడ్ల మీద తిరిగినటువంటి యవన బిడ్డలు ఉన్నారయ్యా. వాళ్ళు ఎలాంటి వారో మనకు అనవసరం. దేవుని వాక్యాన్ని స్వచ్ఛందంగా అందిస్తున్నారో, అనేక మంది యవన బిడ్డలను కదిలిస్తున్నారో,
అనేక మంది యవ్వన జీవితాలు దేవుని కొరకు కట్టగలుగుతున్నారు. ఆ ఒక్క కారణం చాలే వాళ్ళని ప్రోత్సహించడానికి, సహకరించడానికినే. ఆ వయసులో తెలిసి తెలియకుండా వాక్యం చెప్పగలిగేటువంటి రీతిలో ఉన్నారు వాళ్ళు. కానీ తప్పుపడ్డవా నువ్వు అంత జ్ఞానివా నువ్వేమన్నానే, నీకు అంత ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వ్యక్తివేతో మంచి బైబిల్ కాలేజ్ అయినా పెట్టుకుని నలుగురిని నీ దగ్గర నడిపించు, శిష్యులు తయారు చేయి. అంతేకాని యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి విమర్శలు చేస్తాను, బురద చల్లుతానంటే ఒక మాట చెప్తున్నాను, సేవకులు జోలికొచ్చినా నిజమైన అభిషక్తుల మీద కన్ను ఏలు పడినా దేవుని కనులు గుడ్డుల మీద అని చేతులు పడినట్టే, తోలు తీసేస్తాడు దేవుడు, జాగ్రత్త. అన్ని రోజులు మనయ్య అనుకున్నాయేమో, పాస్టర్లు ఎప్పుడు కూడా సౌమ్యంగా ఓర్పుతో సహనంతో ఉంటారని అనుకున్నాయేమో, ఉంటారు. కానీ వాళ్ళని నిలబెట్టిన దేవుడు మాత్రం ఓపిక నశించిందంటే మాత్రం నీ తోలు తీయక తప్పదో. రోస్టింగ్ చేయాలంట ఫ్రై చేస్తారంట. ఏం ఫ్రై చేస్తారా బాబు? నాకు చికెన్ ఫ్రైలు మటన్ ఫ్రైలు నేనంటే పంపించు, మా సంఘ విశ్వాసులకి అందరూ కూడా పెడతాను చక్కగా నీ పేరు చెప్పి. క్రిస్మస్ ఒకటి వస్తూ ఉంది, ఫ్రై చేస్తావా నువ్వు? ఎంతమందిని ఫ్రై చేస్తావు నాకు తెలదా? నువ్వేమన్నా చికెన్ సెంటర్లోనూ లేకపోతే హోటల్లో ఏమైనా పనిచేసావని అయినా నువ్వు ఆ యాస అంతా కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నావు. చికెన్ రోస్ట్, ఫ్రై, రోస్టింగ్ అంటున్నావు. పోనీ ఏదన్నా ఉంటుంది చెప్పి పంపించు, మా సంఘ బిడ్డలకి అందరూ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాను. అందరి పేర్లు పెట్టడమే, అందరికీ పేర్లు, అందరికీ బురదలు చెల్లడమే. ఆవిడ పొంగేసుకుంటే వేసుకోకపోతే దేవుడి దగ్గర తప్పు అయితే లెక్క చెప్పుకుంటుంది ఆవిడ. నువ్వు అంటాక సరిపోవు. నీ సహోదరిని విమర్శించొద్దు, విమర్శిస్తే ధర్మశాస్త్రాన్ని విమర్శించినట్టు అన్నాడు ఆయన. అందరినీ టార్గెట్ చేయడమే. ఆ సేవకుడి పేరు నాకైతే గుర్తురా అమ్మ, ఇలా ఎవరు నాకు తెలియదమ్మా, నేను ఎప్పుడూ కూడా చేయలేదు. వాళ్ళకే నాకు ఏ విధమైన సంబంధాలు లేవు, వాళ్ళకి నాకు మధ్యన ఏ విధమైనటువంటి బంధాలు కానీ స్నేహాలు కూడా లేవు. పాస్టర్లతో నాకు అసలు పరిచయం లేవు. నాకు తెలిసిన పాస్టర్లు 3-4 పారాస్వామిలు గారు నా తాత తర్వాత తెలిసిన వాళ్ళు 3-4 తప్ప అంతకంటే ఎక్కువ పెద్ద పరిచయాలు లేవు. ఒక పరిచయాలు కూడా లేవని అంటాను చాలా మందితో. నాకు రాజకీయ పరిచయాలు ఉన్నాయంటే నేను నమ్ముతాను. ఎందుకంటే అన్ని పార్టీల్లో కూడా నాకు సంబంధించిన రాజకీయవేత్తల యొక్క కుమారులు, ఎంపీ కుమారులు, మినిస్టర్ కుమారులు, ఎమ్మెల్యే పిల్లలందరూ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా పరిచయాలు ఉన్నాయంటే నాతో దానికి ఒక అర్థం ఉంది. సేవకులు ఎవరు నాకు తెలియదు, వాళ్ళు పొగడాలని, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేస్తామని అనుకోకండి. ఒక పాస్టర్ గారు ఎవరో, ఆయన పేరు కూడా నాకు ఇక్కడే ఎక్కడ రామచంద్రపురం దగ్గర ఎక్కడో ఉంటారు, ఆయన పేరు విజయప్రసాద్ రెడ్డి ఆయన పేరు. ఆయన కూడా చాలా ఉజ్జీవంతమైన వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. ఆ విజయప్రసాద్ రెడ్డి గారిని షార్ట్ కట్లో వీళ్ళు పిలుస్తున్నటువంటి పదం ఏంటి తెలుసమ్మా? విపి రెడ్డి అంట. విపి రెడ్డి అనేటువంటిది ఒక దుర్భాషకు సంబంధించినటువంటి మాట కదా, అదొక పెద్ద బూత్ కదా. ఆ బూత్ను ఒక సేవకుడికి వర్తించే రీతిలో షార్ట్ కట్లలో నిక్నేమ్లో విపి అనే మాట ఎంత భయంకరమైన దుర్భాష తెలుసు కూడా ఒక సేవకుడిని ఉద్దేశించి ఆ పేరు పెట్టి పిలుస్తున్నారంటే మీకు భయం ఎట్లేదటయ్యా? నాకు తెలియగడుగుతున్నా. విపి రెడ్డియా? విన్నారా తమ్ముడు? అంత దారుణంగా మాట్లాడుతున్నారండి. ఆయన వెనకాల ఏదో పేరు తగిలించుకున్నాడంట, అది ఉండడానికి వీల్లేదని కొంతమంది. ఆయన ఇష్టమయ్యా, నీ ఇంటి పేర్లు ఏమన్నా బైబిల్ నుంచి వచ్చినాయా? ఇంటి పేర్లు తీసేద్దామా మనం ఏమన్నా? వాళ్ళు పెట్టుకోలేదా మానేస్తారా? మనకెందుకు? అది తీర్పులో నిలబడిది సేవకులు, మనం కాదు కదా, నువ్వు కాదు కదా. సేవకుడికి 2 తీర్పులు ఉన్నాయని బైబిల్ చెప్తుంది కదా. మరి నీకెందుకు అంత ఆ పైశాచికానందం, అంత దురద ఎందుకు నీకు? నువ్వేనా ఫేమస్ అయిపోతాం అనుకుంటే వేరే మార్గాలు ఏమైనా వెతుక్కోండి, తప్పేం లేదు. కానీ ఈ రోజున బైబిల్లో ఒక మాట ఉంటుంది, లోకములో అనుదినము కూడా క్రీస్తుని సిలువ వేచున్నాము. నిజమే, ఎవరో కాదు, అప్పుడున్నటువంటి సైనాధికారులు, ఇంకో ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు కాదు యేసుని సిలువేసేది. ఈ రోజున దేవుని ఎరిగిన పిల్లలైన మనమే మన చేతులతో క్రీస్తుని రోజు కూడా బాహాటంగా బయట అవమానపరుస్తున్నాం. రోజు సిలువేస్తున్నాం సేవకులుగా ఉన్న మనమే. ఒక సేవకుని విమర్శించి నిజంగా మాట అయితే చెప్తున్నానండి, వాళ్ళ మాట్లాడే మాట ఎంత సిగ్గుపరుస్తుంది అంటే అంత సిగ్గుపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని నిర్దాక్షిణ్యంగా అందరూ చూస్తున్నప్పుడు ఎలాగైతే వివస్త్రణ చేశారో, బట్టలు లాగేశారో, ఆ బట్టలు తీసేసినప్పుడు యేసై ఎంత సిగ్గుపడ్డాడో నాకు తెలదు. కానీ ఈ రోజున దేవుని నామాన్ని ప్రకటించే సేవకుల్ని ఎంత విమర్శిస్తున్నారు చూడండి. దాన్ని బట్టి మాత్రం లోకంలో అన్యులు మనల్ని చూసి నవ్వుకుంటున్నప్పుడు దేవుడు చాలా సిగ్గుపడతాడు. మన దేవుని పేరుని బయట బాహాటంగా వ్యర్థంగా నలుగురు దగ్గర నవ్వుల పాలు చేసేటువంటిది ఈ రోజున కొంతమంది ఉన్నారు. సేవకుల పేర్లు చెప్పుకొని తిరుగుతున్నారు. రోజుని టార్గెట్ చేస్తారండి.
కానీ అన్నిటికంటే ఒక విచారకరమైన విషయం ఏంటో తెలుసా మా సంగమా? ఈ రోస్టింగ్ ఛానల్ అని, లేకపోతే వెనకాల లెగిసినటువంటి పుట్టగొడుగులు అందరూ కూడా వీడియోస్ పెడతా ఉంటారు యూట్యూబ్లో. ఒక పాస్టర్ని ఉద్దేశించి ఒక పాస్టర్ గారి ఫోటో పెట్టి, వీడు అలాటోడు వీళ్ళు అలాటోడు, వీడికి డబ్బులు వచ్చి పడిపోతున్నాయి, వీళ్ళకి డబ్బులు వచ్చి పడిపోతున్నాయి అని చెప్పి ఏంటంటే వీళ్ళకి బాధ. వీళ్ళకి లేదు, చిన్న సంఘాలు పెద్ద పెద్ద మందిరాలు లేవు, వాళ్ళకి పెద్ద మందిరాలు ఉన్నాయని, ఎక్కువ సంఘం ఉందని నేను బాధపడుతున్నావు ఏంటి? నువ్వేమన్నా నువ్వు నమ్మకంగా పంచి నిన్ను కూడా దేవుడు దీవింతాడు. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగునని బైబిల్లో ఉంది కదా. అదే నువ్వు చెయ్యి. ఏడుసి ఇలా చేస్తున్నారా, అసూయత ఇలా చేస్తున్నారు నాకు తెలదు, కానీ అందరినీ టార్గెట్ చేయడమే, అందరు పాస్టర్లు విమర్శించడమే. నువ్వు విమర్శించిన పాస్టర్ల బోధనను బట్టి మారిన వ్యక్తినే నేను. నా మనసు తట్టుకోలేదు. నీకు వాళ్ళల్లో తప్పు అయితే కనబడుతుంది, కానీ వాళ్ళ మాటలను బట్టి చాలామంది బ్రతుకులు మార్చుకునే వ్యక్తులు ఉంటారు. అది కనబడట్లేదేమో. దేవుడికి కావలసింది ఆత్మల సేకరణ, తీర్పు అనేది ఉంది. అందరూ నిలబడతాం, అప్పుడు నువ్వు నేను అందరూ నిలబడతాం. కానీ తీర్పు తీర్చడానికి విమర్శించడానికి సరిపోం బ్రదర్, సరిపోం. కానీ అన్నింటికంటే విచారకరమైన విషయం ఏంటో తెలుసమ్మా? ఈ ఛానల్కి సంబంధించిన పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని వీడియోస్ అవి చేసి వాళ్ళు బ్యాట్ చేస్తూ చాలా విచక్షణారహితంగా పైశాచిక ఆనందం పొందుకోవడానికి చాలా దరిద్రమైనటువంటి ఫోటోల్ని, మాటలను ఉపయోగిస్తూ పెడతా ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి కొన్ని అలా పెట్టుకున్నామండి. కానీ నేను ఎక్కువ ఫీల్ అయింది ఏంటో తెలుసా? వాళ్ళు పెట్టిన వీడియోస్కి కమెంట్స్ ఉంటాయి, కమెంట్లు పెడతారు. చాలామంది క్రైస్తవులు పెడతారు. ఎక్కువ బాధపడింది ఏంటో తెలుసా? ఆ కమెంట్స్ నేను చదివితే, అన్నా రోస్టింగ్ ఛానల్ అన్నా, ఆ పాస్టర్ మీద వీడియో చేయి, ఈ పాస్టర్ మీద వీడియో చేయి, ఆ సేవకురాల మీద వీడియో చేయి అని చెప్పి ఒక క్రైస్తవుడిని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అది చాలా బాధ. ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు ఎలాగైతే శత్రువులు చేస్తాడో అపవాది ఆ రోజుల్లో, ఈ రోజున క్రైస్తువులకి అయినటువంటి మనం, క్రీస్తు బిడ్డలైన మనల్ని ఎంత చక్కగా వేరుపరుస్తాడో ఎంతకంటే ఏం కాలండి. చాలామంది క్రైస్తువులు ఇలాంటి ఛానల్ సహకరించున్నారు. ఈ కమెంట్, ఈ పాస్టర్ గారి మీద చేయన్న వీడియో, ఈ పాస్టర్ అమ్మ గారి మీద చేయన్న వీడియో, అన్న రాజ్ ప్రకాష్ పోలాలు ఆవిడ ఐబ్రోస్ చేయించుకుందన్నా, నువ్వు చూసావా వీడియో చేయి. ఆవిడ ఏం చేయించుకుంటా, నీకు ఎందుకురా తమ్ముడు, మనకి ఎందుకండి? వాళ్ళకి తీర్పులో లెక్క చెప్పుకుంటారు కదా, వాక్యం అందించున్నారా లేదా, ఉన్న విషయం తెలియపరుస్తున్నాడు లేదా. వీళ్ళు చేయలేరో చేసిన చూసి ఏడుపిల్లకి అడిగితే మంచి బట్టలు వేసుకున్నాడు, ఉన్నాయి కాబట్టి వేసుకున్నాడయ్యా, లేకపోతే లేనట్టు ఉంటారు. ఏముంది ఇప్పుడు? దేవుడు ఇచ్చాడు, వేసుకుంటున్నాడు. దేవుడు వేసుకోలేదా? అందరికంటే కూడా ప్రత్యేకమైన వస్త్రం వేసుకోలేదా? అంగి, కుట్టులేని అంగి వేసుకోలేదా? అందరం విమర్శించడమే. నోరు ఉంది కదా, ఇంటర్నెట్ ఉంది కదా, జియో ఒకటి వచ్చింది. జియో ఇంకా 100 రూపాయలు వేసుకుంటే ఒక 100 GB 200 GB వద్దు. ఒకప్పుడు 200 వేసుకుంటే 50 MB వచ్చేది. అప్పుడు చాలా జాగ్రత్తగా 50 MBని కూడా రోజంతా జాగ్రత్తగా వాడేవారు. వెంటనే నెట్ట కట్టేసి ఇప్పుడు ఫ్రీ కదా, ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. క్రైస్తుని యొక్క బిడ్డలే అటు వారికి సహకరించి కమెంట్స్లో పెడుతున్నారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్న అని చెప్పి. ఒక మాట చెప్తున్నాను, కమెంట్స్ పెట్టేటువంటి సహోదరులకి దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క సమాధానాన్ని ఎగినటువంటి సేవకుడిగా ప్రేమతో మీకు ఈ మాట తెలియజేస్తున్నాను. ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే కమెంట్స్లో సేవకులను ఉద్దేశించి బ్యాడ్ చేయలేని చెప్పి వీడియోస్ చేయమంటున్నారో, వాళ్ళని ఒకటే అంటున్నాను ప్రేమపూర్వకంగా, తమ్ముళ్ళు, చెల్లులు, అక్కల్లో, మన ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. మనకి ఒక చెల్లుండి, మనకి ఒక అక్కుండి, మనకి కూడా ఒక అన్నుండి, వాళ్ళని టార్గెట్ చేసి కావాలని చెప్పి నొక్కి బ్యాడ్ చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే అప్పుడు వేస్తుంది ఆ బాధ. నువ్వేదైతే కొలుస్తావో అదే రీతిలో నువ్వు కూడా కొలవబడతావు. బాగా గుర్తుపెట్టుకో. నువ్వేదైతే విత్తుతావో అదే కోస్తావని ఉంది బైబిల్లో. ఈరోజు నోరు ఉంది కదా, చెయ్యి ఉంది కదా, టైప్ చేయడమే కదా అని అనుకుంటున్నాం. కానీ అలాంటి అపవాది సంబంధాలకు సహకరించిన ప్రతి వ్యక్తి కూడా అనుభవించుకుంటాడు. ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది, పర్యవసానం ఉంటుంది. జాగ్రత్త చెప్తున్నాను ఈ మాట నేను ఎన్నిసార్లు. జాగ్రత్త. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అంటే ఇంకోళ్ళంట అలాంటి వారికి సహకరించకండి, ప్రోత్సహించకండి. నువ్వు ఎక్కువ చూస్తున్నావు కాబట్టి వాడు ఎన్నన్నా చేస్తాడు. అలాంటి వాళ్ళని దూరపరిచావు అనుకో, అలాంటి వాళ్ళని పూర్తిగా ఇగ్నోర్ చేసామంటే, అవాయిడ్ చేసామంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలుస్తుంది. నేను చాలామంది సేవకుల పేర్లు అయితే నాకు గుర్తులేక నేను చెప్పలేకపోయినా, చాలామంది సేవకులను అలా ఇబ్బంది పెట్టాడు ఆయన. చాలామంది సేవకుల్ని, గొప్ప సేవకుల్ని
నీకు భయం వేయట్లేదేమో, నాకు అది భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? ఒక క్రైస్తుడివి ఉన్న నీవే క్రైస్తుని విమర్శిస్తుంటే ఇంకా లోకం ఇంకెంత విమర్శిస్తుంది. ఈరోజు భారతదేశంలో క్రైస్తవుల మీద అంత ఒత్తిడి రావడానికి కారణం ఎవరో తెలుసా? మన బలాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. మనమే చేతులారా బలాన్ని పాడు చేసుకుంటున్నాం. ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరం అన్నాడు. అందుకే దేవుడు ఐక్యత కలిగి ఉండడానికి అపవాది ఎప్పుడు కూడా ఇష్టపడ్డాడు. ఒక క్రైస్తుడు కలిసి దేవుణ్ణి మహింపరచడానికి దేవుడు ఇష్టపడతారు, కానీ అపవాది ఇష్టపడ్డావు. నువ్వు ఎందుకన్నా ఇప్పటికైనా సరే తెలుసుకుని అన్నీ మానుకుంటే చాలా మంచిది. కానీ ఇంకా ఇలాగే కొనసాగుతున్నట్టే మాత్రం చెప్తున్నాను, నా ద్వారాగా పలికిన ఏ మాట కూడా నిరర్థకం చేయలేదు నా దేవుడు. నిన్ను మాత్రం గట్టిగా కొడతాడో ఫినెహాస్. అటువారిని ఎవరు కూడా ప్రోత్సహించకండి. సమాధానకర్త అయినటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి సేవకులుగా ఉన్న మనమే సేవకుల్ని గుండు కొట్టించేస్తానో, రోస్ట్ చేసేస్తానో, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను. నీవు నేను ఎవరమయ్యా తీర్పు తీర్చుట నా పని అన్నాడో, తీర్పు తీర్చొద్దన్నాడో, నీ సహోదరుని విమర్శించొద్దన్నాడో, ఒకవేళ విమర్శిస్తే దేవుని విమర్శించడమే అని కూడా అన్నాడో. జాగ్రత్త, జాగ్రత్త. ఆ క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అండి గుండు కొడుతున్నాడండి, కానీ వాక్యం ఏంటో తెలిసిన వ్యక్తి అయితే మనుషులు ఎవరి స్వరూపమందు కలిగి చేయబడ్డారండి? దేవుని స్వరూపమందు. అంటే ఒక దేవుని స్వరూపాన్ని వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. దేవుని ముఖాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని అవమానపరుస్తున్నాడు. అబ్రహాము యొక్క భార్య మీద కన్ను పడితేనే రాజ్యాల్లో ఉన్న గర్భాలు మూయబడ్డాయి. సేవకుల జోలికి, సేవకుల యొక్క భార్యల జోలికి, అభిషిక్తుల జోలికి వస్తే దేవుడు ఊరుకోడేమో. జాగ్రత్త. ఏదన్నా వీలైతే అవకాశం ఉంటే సమాధానకరమైనటువంటి వాక్యాన్ని అందించు. ఎక్కడైనా సరే తప్పుడు బోధలు జరుగుతున్నాయా? క్రీస్తు కాకుండా కూడా దేవునిలోకి, తండ్రి దగ్గరికి, పరలోకానికి వెళ్ళొచ్చనే మాటలు ఎవరైనా పాస్టర్లు అంటే అది తప్పని చెప్పి నీ సంఘానికి చెప్పు, లేదంటే వాళ్ళ పేర్లు ఏమి ప్రస్తావించకుండా చెప్పడం మంచిదే, లేదంటే తెలుస్తూ కూడా చెప్పు. అంతేగాని బట్టలు వేసుకున్నారని, కారులో తిరుగుతున్నారని, ఇంకోటని గుండ్లు కొట్టేస్తాను, అది కొట్టేస్తానంటే చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది బ్రదర్స్. క్రైస్తువులందరికీ కూడా వినయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఒకటే చెప్తున్నాను, అటు వారికి సహకరించకండి, ప్రోత్సహించకండి. రేపు రోజున మనం అవుతాం, మన పిల్లలు అవుతాం. మనం బలపరచవలసింది, మనం సహకరించవలసింది, మన ఆత్మలకు లెక్క చెప్పవలసింది మన సేవకుల్ని. మన ఆత్మలకు లెక్క ఆ ఫినెహాసు రోస్టింగ్ ఛానల్ చెప్పడన్నా మన సంఘానికి సంబంధించిన సేవకులే మన ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు. మన ఆత్మకి ప్రయాసతో, చాలా భారంతో పోషించే వాళ్ళు మన సేవకులే. మన సేవకులను ఒకటి అగౌరవపరుస్తుంటే వాళ్ళను కూడా తిట్టండి అని నేను అనట్లుగా, అటు వారిని మాత్రం ప్రోత్సహించకండి. మనం అందరం కూడా ఒక తండ్రికి పుట్టినటువంటి వారమే, క్రీస్తు వారి సంతానమే ఉన్న మనం అందరం కూడా మన బలాన్ని అపవాది బలహీనంగా మార్చేస్తున్నాడు. మన చేతి బలాన్ని మన చేతితోనే దూరపరుచుకునే ప్రయత్నం, మనల్నిగానే శత్రువులు చేసేస్తున్నాడు అపవాది. జాగ్రత్త వహించండి క్రైస్తవ సమాజమా. నా యొక్క మాటలు కానీ, నా యొక్క పదాలు కానీ ఎవరినన్నా సరే మనసుని గాయపరిస్తే క్షమించాలి. లేఖనాలు సెలవిస్తున్నాయి. మన దేవుడికి ఉన్నటువంటి పేరు చెప్పండి, జెహోవా షాలోమ్, సమాధానకర్త అయిన దేవుడు. ఈ రోజున సమాధానకర్త అయిన దేవుని బిడలుగా ఉన్న మన మధ్యన ఏమీ లేదు, సమాధానం లేదు. అల్లరి వచ్చేసింది. కుటుంబాల్లో సమాధానాలు లేదు, మందిరాల్లో సమాధానం లేదు, సేవకుల మధ్యన కూడా సమాధానం లేకపోయింది. దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన సమాధానకర్త కనుక మనం కూడా సమాధానాన్ని అనుభవించగలిగే వారిగా, అందించేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, నీకు వందనాలు, స్తుతులు,